ఎట్లా చింటూ మోడల్? బంగారం వాళ్ళు నాకేమైంది వేసేసాడు, బాగా వేసేసాడు. ఇండియాని ఏమంటారు చెప్పు తెలుగులో? మాతృదేశ భూమి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మాతృదేశ భూమి. మదర్ టంగ్ ఏమంటారు? నాకు తెలిసినే చెప్తా, తెలియని చెప్పా. నువ్వు ఎందుకు ఏ ఇంటర్వ్యూ పోయినా సేమ్ షర్ట్ మెయింటైన్ చేస్తున్నావు? వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క కాపీ కొట్టా నేను. భూతకాలం అంటే ఏంటిది? భూతాలు బతికేటి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంటి మాడలకు రాని ఏది లేదు. అన్నస్తాయి కొన్ని తప్ప. అన్నస్తాయి కొన్ని తప్ప. పైసలు సంపాదించి ఆడ ఫ్లాట్లు కొనవచ్చు. ఫ్లాట్లు స్పెల్లింగ్ చెప్పు. ఫ్లాట్లది ఫ్లాట్లు పైసలు ఇచ్చి కొంటాం, స్పెల్లింగ్లు అవి ఏమి ఉండయి. అయిందా, బాగైందా? 10,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 3 సున్నాలు ఉంటాయి. అవునా, నిజమా? 1000కి 3 ఉంటాయి. 10,000కి 3 ఉంటాయి, మళ్ళీ దీనికి 3 ఉంటాయా? నేను అట్లా పెట్టుకుంటా, కొంతమంది 4 పెట్టుకుంటారు, కొంతమంది 4 పెట్టుకుంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు. ఈరోజు మళ్ళీ చింటూ మోడల్ వచ్చిండు అనమాట. మళ్ళీ ఎందుకు వచ్చిండు అంటే చాలా మంది కామెంట్లు పెట్టిరు, అక్క చింటూ మోడల్ది పార్ట్ 2 ఇంటర్వ్యూ చేయవా ప్లీజ్ అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చూసినాక చాలామంది మా స్ట్రెస్ మొత్తం పోయింది వీడియో చూసాక, చాలా స్ట్రగుల్స్లో ఉన్నాము కానీ వీడియో చూసి మనసారా నవ్వుకున్నామని చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. సో మీ అందరి కోరిక మేరకు ఈరోజు నేను చింటూ మోడల్ని మళ్ళీ పిలిచాను అనమాట. సో చింటూ మోడల్ ఉన్నాడు ఈరోజు. కొంతమంది అక్క ఈ క్వశ్చన్స్ అడుగు చింటూ మోడల్ని అని చెప్పి కామెంట్స్ కూడా పెట్టిరు, అవి కూడా అడుగుతాను. సో హాయ్ చింటూ మోడల్. హాయ్. ఎట్లా చింటూ మోడల్? బంగారం వాళ్ళు నాకేమైంది? బంగారం ధర ఎంత ఉంది ఇప్పుడు? ఉంటే మార్కెట్లో, అది మార్కెట్లో ఓన్గా. మరి బంగారం లెక్క ఉన్నాను ఎందుకను? అంటే అట్లా అనుభవించుకుంటున్నా నేను. ఏం అనుభవిస్తున్నావు? బంగారం లెక్క ఉన్నాను అని నువ్వు అనుకుంటే సరిపోద్దా? నేను అనుకుంటే సరిపోతుంది. అందగాని ఆల్ ఇండియా అందగాని. ఆల్ ఇండియా అందగాడివా? ఆల్ ఇండియా. ఆల్ ఇండియా. ఇండియాని ఏమంటారు చెప్పు తెలుగులో? మాతృదేశ భూమి. మాతృదేశ భూమియా? కొడతారు నిన్ను ఎట్లా పడతారు మాట్లాడినావంటే. ఏడ దొరుకుతావా అని చూస్తారు అందరూ. మాతృదేశ భూమి కాకపోతే ఏమంటారు మరి ఇండియా అని? మాతృదేశ భూమి అంటారా ఇండియా అంటే? మరి ఏమంటారు? నా తెలియదు చింటూ మోడల్. సరే ఇండియా కజ్జేది మంచిగా అసలు కజ్జేకి ఇట్లానే పెట్టేది. ఇండియాని ఏమంటారు? మాతృదేశ భూమి అంటారు. ఓకే. మదర్ టంగ్ ఏమంటారు? మదర్ టంగ్ ని మదర్ నాకు తెలియదు. నాకు తెలియదు, నాకు తెలిసినే చెప్తా, తెలియని చెప్పా. సో చేతులకు అందరూ 1 వాచ్ పెట్టుకుంటారు, కానీ చింటూ మోడల్ మాత్రం 2 వాచెస్ పెట్టుకుంటాడంట. ఆల్రెడీ ఒక వాచ్ పెట్టుకొని వచ్చిండు, ఇంకో వాచ్ ఏంటి అని మమ్మల్ని అడుగుతున్నాడు అనమాట. సో చింటూ మోడల్ ఒక డౌట్ అందరికి, నువ్వు ఎందుకు ఏ ఇంటర్వ్యూ పోయినా సేమ్ షర్ట్ మెయింటైన్ చేస్తున్నావు? ఇది ఫేవరెట్ షర్ట్. బట్టలేవా? అంగి ఉన్నాయి కానీ ఫేవరెట్. ఇది ఫేవరెట్ కా డ్రెస్. ఇది నా డ్రెస్. ఫేవరెట్ కా డ్రెస్. ఫేవరెట్ కా డ్రెస్. ఇది నీ డ్రెస్. నా డ్రెస్. ఓకే. డ్రెస్ స్పెల్లింగ్ చెప్పవా? DRES డ్రెస్. DRES. ఫేవరెట్ స్పెల్లింగ్ చెప్పు. FAVORTV ఫేవరెట్. నాకు వచ్చినే చెప్తా అంతే. నవ్వు నేను ఒక్కోసారి కంట్రోల్ చేసుకుందాం అనుకుంటా, కానీ నేను మాట్లాడే మాటలకు కంట్రోల్ కూడా కాదు అప్పుడప్పుడు. ఓకే. సో ఇంతవరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన చింటూ మోడల్? 6, 7, 5. 6, 7, 5 అంటే అట్లా వెళ్ళిపోయింది, రేంజ్ తగ్గిపోయింది ఒకటేసారి ఇట్లా పడిపోయింది. పడిపోలేదు, ఇంకా రేంజ్, ఇంకా ఇంటర్వ్యూలు వస్తున్నాయి నా గోల్లా, కానీ వెళ్ళట్లేను. ఎందుకో? వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్తా. అన్ని అబద్ధాలు చెప్తారు చింటూ మోడల్, మాత్రం ఒక్కటి నిజాలు ఉండవు. ఇంటర్వ్యూలు పుణ్యాన్ని చెయ్యా. సరే చింటూ మోడల్ అందరికీ ఉన్న డౌట్స్, నేను ప్రీవియస్ గా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు వాటికి కరెక్ట్ గా సమాధానం చెప్పలేదు. అవన్నీ నువ్వు కావాలని చెప్పలేవా లేకపోతే రియల్ గానే నీకు తెలీదా? నాకు తెలియదు కాబట్టి చెప్పలేదు. సరే ఒకసారి కెమెరా ఆఫ్ చేసుకోండి, ఈ వీడియో పెట్టకండి. నిజం చెప్పు చింటూ మోడల్, పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నీకు తెలీదా? నాకు తెలియదు. నాకు వచ్చింది చెప్పేస్తాను. అన్నావు భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అంటే తెలియదా నీకు? అవి తెలుసు అంటే ఏంటిది ఒకసారి చెప్పు. సరే కెమెరా ఆఫ్ చేస్తున్నా, ఇది బట్టన్లో చెప్పు. చెప్పు. భూతకాలం. భూతకాలం అంటే ఏంటిది? భూతాలు బతికేటి. వర్తమాన కాలం అంటే వేరే వాళ్ళు, భవిష్యత్ కాలం అంటే మనం బతికేది. నాకు వచ్చిందే చెప్తా, వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క కాపీ కొట్టా నేను. ఓన్ డైలాగ్స్. ఓన్ డైలాగ్సా? ఓన్ డైలాగ్స్ నీ అంతకు నువ్వే అన్ని కనిపెడుతున్నప్పుడు నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం ఎందుకు, కాలేజ్కి వెళ్ళడం ఎందుకు? డైలాగ్సే కాదు, చదువుకోవాలి. చదువుకొని ఏం చేద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని చెప్పైతే? ఉద్ధరిద్దామని ఏం లేదు, చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావు? సెకండ్ ఇయర్ దాకా చదువుతా, ఆడికి వెళ్ళి ఆపేస్తా. ఎందుకు చదవాలి అనుకుంటున్నావు నువ్వు?
నీ అంబిషన్ ఇప్పుడు మనం ఏదైనా ఊరికి పోవాలన్నా కానీ బస్ పోటు రావాలి. అది రాని ఏ బస్ ఎక్కుతావు? ఢిల్లీ బస్ ఎక్కుతావు, బొంబాయి బస్ ఎక్కుతావా? బస్ పేరు రావాలి మనకు, ఆ మాత్రం మనం చదువుకోవాలి. కొన్ని బస్ నేమ్స్ ఏమన్నా ఇమేజెస్ ఉంటే తెచ్చియండి ఒకసారి, ఏం చదువుతారో చూద్దాం. చదువుతా తెమ్మా. ఓకే, కొన్ని ఒకసారి నాకు బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, ఇండియన్ ఆయిల్ అన్ని. ఇప్పుడు నువ్వు చదవనికి వస్తుంది తెలుగు? వస్తాయి. తెలుగు చదవనికి వస్తుంది కదా? తెలుగు చదవనికి వస్తుంది అంటే లైవ్ లో చింటూ మాటలతో నేను తెలుగు చదివిస్తాను ఈరోజు. చదివి చింటూ మాటలకు రాంది ఏది లేదు, అన్ని వస్తాయి, కొన్ని తప్ప. కొన్ని తెలుగు అయితే వస్తుంది ఇప్పుడు నీకు? తెలుగు వస్తుంది. తెలుగు అంటే చదవమా? 1వ తరగతి నుంచి ఇంటర్ దాకా చదివినాం, ఏం పీకనుక. సో ప్రజెంట్ అయితే నేను ఈ న్యూస్ ఇస్తున్నా తనకి చదువుమని. ఏం చదువుతాడో విందాం. ఇప్పుడు చదువుతాడు ఆయన, ఏం చదువుతాడో విందాం. చదువు. చదివేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. కోట్లు కొట్టేసిన సెలబ్రిటీ, 25 నిమిషాల పట్టేసిన పోలీసులు, అకౌంట్ ప్రమేయం లేకుండా సెలబ్రిటీలు రూపాయలు 1.2 కోట్లు కొట్టేశారు. అకౌంట్ నుండి డబ్బులు బదిలీ అయినందువల్ల మెసేజ్లు వచ్చిన నిమిషాలు వ్యవధిలో కుటుంబాలు, బ్యాంకుల ప్రస్తుతం వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదివేసిన ఈయన కరెక్ట్ చదివిండా లేదా? చింటూ మాటలు కొత్త పేరుతో ఎట్లుంటాయి తెలుసుగా? అన్ని ఎక్కడెక్కడైతే టఫ్ వర్డ్స్ ఉంటాయో అవన్నీ మింగేసిండు అనమాట. ఎక్కడెక్కడైతే ఈజీ వర్డ్స్ ఉంటాయో అవన్నీ ఒక చిన్నగా పేరగా చిన్నగానే చదివేస్తా. ఇక్కడ చూడండి, 1.10 కోట్లు, ఐ మీన్ ఏదో మాట్లాడి నాకు కూడా ఇంగ్లీష్ తెలుగు వచ్చేసింది అనమాట. 1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళని ఉంది. ఈయనేం చేసిండు? 1.10 కోట్లు కొట్టేసిన అని చదివిండు. సైబర్ నేరగాళ్ళు మింగేసిండు. 25 నిమిషాల్లోనే పట్టేసిన పోలీసులు. ఈయన 25 నిమిషాలు పట్టేసిన పోలీసులు అని చదివిండు. ఈయనకు వచ్చిన తెలుగు ఇది అనమాట. అంతేనా? అదే నువ్వు పేకప్ మార్చేసినవేమో ఫోటో. నాకు ఏం పని లేదు మరి. పక్క నీకు ఇచ్చిన న్యూసే కానీ నేను చదివింది కూడా వేరేదేమో చెప్పలేం. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఏం లేదు, అట్లాంటి ఏరియాలో ఉండాలి. ఎందుకు? ఏం చేద్దావు? ఉండి ఏం చేస్తావు అసలు? ఆడ ఉండి ఏం చేస్తావు? ఉండాలి, కిరాయికి ఉండాలి. ఆడ కిరాయికుండా ఏం చేస్తావు నువ్వు? అంటే కిరాయి కుండనికైనా నువ్వు బతున్నావా? కిరాయి కుండనికైనా నువ్వు చదువుకున్నావా? కిరాయి కానీ కాదు, పైసలు సంపాదించి ఆడ ఫ్లాట్లు కొనవచ్చు. ఏం కొంటావు? ఫ్లాట్లు. స్పెల్లింగ్ చెప్పు ఫ్లాట్లది. ఫ్లాట్లు పైసలు ఇచ్చి కొంటాం, స్పెల్లింగ్లు అవి ఏమి ఉండవు. ఎన్ని పైసలు ఇచ్చి ఫ్లాట్లు కొంటావు? కోట్లల్లా. ఎన్ని కోట్లు? వాడు చెప్తే మనం కొనాలి. సరే, కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి? 4-5 సున్నాలు ఉంటాయి కోటికి. ఓకే, 10,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 10,000 3 సున్నాలు ఉంటాయి. 3 సున్నాలు ఉంటాయి. 1000కి 3 ఉంటాయి. 10,000కి 3 ఉంటాయి, మళ్ళీ దీనికి 3 ఉంటాయా? నేను అట్లా పెట్టుకుంటా, కొంతమంది 4 పెట్టుకుంటారు. 10,000కు 4 సున్నాలు ఉంటాయి. 1000కి 3 సున్నాలు ఉంటాయి. దిమాక్ ఉందా అని అడుగుతున్నాను కామెంట్లలో. దిమాక్ మే గువాల్, దిమాక్ మే అవాల్. దిమాక్ ఉంది. ఒక్కసారి డైలాగ్ రిపీట్ చేయవా? నాకు ఏం అర్థం కాలే. దిమాక్ మే గువాల్, దిమాక్ మే అవాల్. ఇదేనా డైలాగ్? నచ్చితే లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి. నాకైతే అసలు ఈ డైలాగ్ ఏమీ అర్థం కాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం అయితే అర్థం కానీ నేను చెప్పే డైలాగులు అంటే ఇప్పుడు మా రేంజ్ చాలా చిన్నది కానీ ఆయన రేంజ్ చాలా పెద్దది కదా, అందుకే అర్థం కావాలన్నమాట. మినిమం డిగ్రీ ఉండాలి ఇట్లాంటివి అర్థం కావాలంటే, అంతేనా? చాలా మంది పిల్లలు స్కూల్ పోయి చదువుకోవాలి కానీ ఏం చేస్తున్నారు? పోరలు కొంతమంది గుళ్ళలో దాచుకుంటున్నారు, చదవరు, సిగరెట్లు తాగు, గంజాయిలు తాగు, టీచర్లు ఎంబడవాడు, పోర్లు ఎంబడవాడు, అట్లా చేస్తున్నారు. అట్లా చేస్తే సొసైటీకి ఏం రెస్పెక్ట్ ఇస్తారు? పోరాలు ఏం రెస్పెక్ట్ ఇస్తారండి? మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ నుంచి ఒక అనుభవం ఇవ్వాలి చాలా టీచర్లకు. కానీ ఏం చేస్తావు? చాలా రిటర్న్ కొడతారు. నువ్వేమి ఇచ్చినావు మరి? నేను మంచిగానే రెస్పెక్ట్ ఏమి ఇచ్చినావు? రిపబ్లిక్ డే అంటే కూడా తెలియదు అని చెప్పినావు ఆ రోజు. ఎందుకు తెలియదు? జెండా వందరం రిపబ్లిక్ డే అంటే. మళ్ళీ అదే మాట చెప్పచ్చింటాను. రిపబ్లిక్ డే అంటే జెండా వందరమే. గణతంత్ర దినోత్సవం అంటే అది ఆగస్ట్ 15 జరుపుకుంటాం. ఈ గణతంత్ర దినోత్సవం అన్నావు కదా, ఆగస్ట్ 15 నీకు ఎవరు చెప్పారు? బోర్డుల మీద రాయరా? కాలేజీలలో, స్కూళ్ళల్లో రాస్తారా? టీచర్లు చెప్పలే? టీచర్లు చెప్పొచ్చు కానీ నేను వినలేను. మరి మొన్న ఎందుకు ఇంటర్వ్యూలో మా టీచర్ చెప్పలేదు, మాకు స్కూల్లో నేర్పిలేదని మాట్లాడను? అప్పుడు టీచర్ చెప్పినప్పుడు నేను పోయినా మన కాలేజ్కి. ఎందుకు పోలేదు? అది నీ మిస్టేక్ కదా. ప్రాబ్లం ఉండొచ్చు, మిస్టేక్ నీది పెట్టుకొని నాకు వాళ్ళు నేర్పియలే వీళ్ళు నేర్పియలే అనడం ఎంతవరకు కరెక్ట్? మరి పోయిన రోజు చెప్పలేరు, పోయిన రోజు చెప్పినారు అని నేర్పయ్యాను. అట్లనేగా నువ్వు మరొక రోజు జుమ్మా కొట్టినప్పుడు ఆ నెక్స్ట్ డే నువ్వు క్లాస్ కి పోయినప్పుడు నిన్న ఏం చెప్పారనేది నిన్న చెప్పింది దాన్ని రివైజ్ చేయాలి కదా. ఓడి చేస్తాడు, పోతా కూసుంటా వస్తా
ఇదే కాలేజ్ ఇట్లనే ఉంటుంది. కాలేజా నువ్వు? బ్యాక్ బెంచర్స్ మేము ఓకే 5 మెంబర్స్ మీ. నీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? యాక్టర్ ప్రభాస్. ఇజ్జత్ తీసిండు. ఇంకా నేను సరే ప్రభాస్ అన్నాడు కాబట్టి నాకు ఇష్టం కాబట్టి నేను ఒక సాంగ్ ఆయన నోట్ నుంచి ఇందాం అనుకుంటున్నా. కానీ మంచిగా వాడు ప్లీజ్ కూని మాత్రం అస్సలు చేయకు, ఎందుకంటే ప్రభాస్ అంటే చాలా మందికి క్రష్. సో మంచి వాడు పాట. ప్రభాస్ అన్న మీదేనా? ప్రభాస్ అన్న ఫేవరెట్ హీరో. మంచిగా వాడతా సాంగ్. పాడు. నువ్వు మంచిగా వాడినావంటే అందరూ మెచ్చుకుంటారు. నువ్వు చెండాలంగా వాడినావంటే ఫస్ట్ నేనే కొడతా లేచి. పాడు. ఎట్లా అంటే నాకు వచ్చింది చెప్తా. మంచి సాంగ్ చెప్పుడు కాదు, పాట పాడు. ప్రభాస్ అన్నది మిర్చి 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 లాంటి కుర్రోడే మిర్చి 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 ఆ మిరా 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 మిసం తిప్పే కుర్రోడే మిర్చి 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 మిర్చి. షార్ట్గా చెప్పేసిన. ఇంకా పెద్ద ఉంటుంది సాంగ్, 5-6 నిమిషాలు. ఆ చెప్పలు ఇంటర్వ్యూ అయిపోతుంది. పర్లేదు చెప్పొచ్చు. నీకు రాదని చెప్పు ఫస్ట్. మర్చిపోయినా మరి చెప్పాలనుకుని చెప్తా. సరే ఒక డైలాగ్ చెప్పు మంచిది. సీరియసా జోకా? ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ. ఇంకో డైలాగ్ చెప్పవా? ఇంకొకటి ప్రభాస్ చెప్పదు కూడా. నా పక్కనున్నంత వాడకు నన్ను చంపే మొగోడు ఇంకా పుట్టలేదు మామా. ఏ సినిమా డైలాగ్ ఇది? బాహుబలి. అంతకుముందు చెప్పింది సినిమా డైలాగ్ ఏది? అది ఛత్రపతి. ఓకే. ఎంత ఉంటావు నువ్వు? వెయిట్ చెప్పు. 19 years 18. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఏంటి? సర్పంచ్ ఎలక్షన్. అవునా నిజమా? నాలెడ్జ్ కావాలి మాకు. నాలెడ్జ్ కావాలంటే చదువుకోవాలి. చదువుకోకుంటే ఇట్లా కూర్చొని కూర్చొని ఇంటర్వ్యూస్ ఏమొస్తే బొంగు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు బియ్య ఓటేసిన. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చింటుమడలు బయటకు పోయినప్పుడు నేను ఏమన్నా గుర్తుపడతారా? గుర్తుపట్టుడు కాదు, సెల్ఫ్లు అడుగుతారు. సెల్ఫ్లు అడుగుతారా? ఇవ్వకపోయినా సెల్ఫ్ తీసి. ఏమిటండి మీరు మాట్లాడేది? సెల్ఫీ స్పెల్లింగ్ చెప్పు. SELFI సెల్ఫ్. తెలుసా? ఎవరు? కిమ్ జోనియన్, నార్త్ కొరియా. అయినా మన వీడియోలు చూస్తాడు. మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. డేంజర్ స్పెల్లింగ్ చెప్పు. DANCR డేంజర్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సో నీ ఫేవరెట్ మూవీ అది? నా ఫేవరెట్ మూవీ మజిలీ. హీరో నాగ చైతన్యది. ప్రభాస్ నీకు ఇష్టమైన మూవీ ఏంటి? ప్రభాస్ ఇష్టమైన మూవీ సాహో. ఎందుకు ఇష్టం? సాహోలా ప్రభాస్ ఎట్లా బైక్ ఎట్లా నడుపుతాడు, లేపి నడుపుతాడు, చేజింగ్లు చేస్తాడు, పోలీసు వాళ్ళు ఎంబడి అనగానే అలా దొరకడు. అట్లా. ఎంత ఉంటావు నువ్వు? వెయిట్ చెప్పు ఒకసారి. ఓలు నువ్వు 19 years 18 లేదా 19. ఆధార్ కార్డు 19 ఉంది, ఒరిజినల్ 19. మొన్న ఎంపీ ఎలక్షన్లు బ్యాచ్చిన అప్పుడు ఓటేసిన. ఎప్పుడు? మొన్న ఎంపీ ఎలక్షన్లకు వేసినావా? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లకు బియ్య ఓటేసిన. అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు ఏంటి? సర్పంచ్ ఎలక్షన్. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లా ఎవరు పోటీ చేస్తారు మరి సర్పంచ్ ఎలక్షన్లలో? నాకేం తెలుసు. కాంగ్రెస్ TRS 2 పార్టీలు. సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ TRS ఇంకా వేరే పార్టీలు ఉంటాయి. ఇంకా వేరే పార్టీల నుంచి 2 పార్టీలు, TRS అండ్ కాంగ్రెస్. TRS ఎవరు, కాంగ్రెస్ ఎవరు? TRS కేసీఆర్ సార్, అదే BRS కొత్త పార్టీ చేసినారు. ఇన్నాళ్ళకి ఒక్క నిజం చెప్పిండు పార్టీది. కాంగ్రెస్ అంటే రేవంత్ అన్న. బతికిచ్చిండు. ఇది కూడా తెలియకపోతే ఇజ్జత్ పోవియాల. అయితే వీళ్ళందరూ సర్పంచ్ ఎలక్షన్లలో నిలబడ్డారు. రేవంత్ అన్నలు వాళ్ళు ఊరు సర్పంచులు, పెద్ద మనుషులు వాళ్ళు నిలబడితే సర్పంచ్ ఎలక్షన్లు అనమాట. మనకి ఎన్నికలు ఎన్ని ఇయర్స్ ఒక్కసారి వస్తాయి? ఓవల్కి 5 years ఒక్కసారి వస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి. 5 years ఒక్కసారి వస్తాయి కదా. 5 years ఒక్కసారి కదా. ఎన్ని ఎలక్షన్స్ జరుగుతాయి? అట్లా ఎన్నిసార్లు వస్తాయి ఓటేసే ఛాన్స్ మనకి? 3-4 సార్లు వస్తాయి. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి సర్పంచ్, ఇంకొకటి ఒకటి ఉంటది, అది మర్చిపోయినా. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి సర్పంచ్, ఒకటి అంతే. ఇంకొకటి ఉంటాయి 2-3 కానీ మర్చిపోయినా. నేను చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి నీ దగ్గర. అసలు చెప్పమంటే చెప్తా. చెప్పమని నాలెడ్జ్ కావాలి మాకు. నాలెడ్జ్ కావాలంటే చదువుకోవాలి. చదువుకోకుండా ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూస్ ఏమొస్తే బొంగు. చదువుకోవాలి. బూతులు ఇంటర్వ్యూలో మాట్లాడినావు అంటే వెళ్ళిపోతా నేను లేచి. బొంగ అంటే మరి అవి బొంగులు, అవి తినే బొంగులు. చదువుకుంటే మంచిగా లైఫ్ బాగుంటుంది. చదువుకోనోడే చదువు గురించి చెప్పాలి. సామెత ఉంది కూడా, అట్లున్నది ఇది. మళ్ళీ ఇంకొకటి, చదువుకున్నా చదువుకోకుండా పైసలు సంపాదించాలి. ఎన్ని సంపాదించినావు ఇప్పటి వరకు? ఇంకెన్ని సంపాదిస్తా ఇప్పుడు. ఎన్ని సంపాదించిన మినిమం
30K. అసలు 30,000. చింటూ మోడల్ కి చిప్పు దొబ్బిందా అని అడుగుతున్నారు. చిప్పు దొబ్బడం కాదు, నాతో ఇంటర్వ్యూ చేసుకుంటే బాగుపడతారు చాలా మంది, వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. అట్లా ఇట్లా కాదు, ఇప్పుడు చింటూ మోడల్ కొత్తపేట నార్మల్ వ్యక్తి కాదు, ఒక పోలీస్ స్టేషన్ లెక్క అట్లా అయింది ఇప్పుడు నా రేంజ్. ఒక పొలిటీషియన్ లెక్క. చింటూ మోడల్ బయటకు పోయినప్పుడు నేను ఎవరైనా గుర్తుపడతారా? గుర్తుపట్టు కాదు, సెల్ఫ్లు అడుగుతారు. సెల్ఫ్లు అడుగుతారా? ఇవ్వకపోయినా సెల్ఫ్ తీసి సెల్ఫ్లు అట్లా ఇట్లా ఇయ్యం మనం సెల్ఫ్ మాస్క్ కట్టించుకోవాలండి. పెట్టుకుంటాం. అట్లా ఇవ్వమంటారు చెప్పండి. మాస్క్ పెట్టుకుంటే ఎవ్వడు మనం గుర్తుపట్టాడు. ఓకే, మాస్క్ తీసేసి సెల్ఫ్లు అడుగుతూ ఎంబడబడతారు. సెల్ఫ్లు ఎందుకు అడుగుతారండి మీరు? ఫోటోలు దిగాలి, రీల్స్ లో పెట్టుకుతారుగా, రీల్స్ లో పెడితే వ్యూస్ ఎక్కువ అయ్యాలి, ఫేమస్ అవుతారని. అరే ఫోటోలు దిగడానికి సెల్ఫ్లు ఎందుకండి మీకు చెప్పండి. సెల్ఫీలు సెల్ఫీలా? మరి ఫ్లాట్గా చెప్తున్నావు నువ్వు. సెల్ఫీలు అట్లా దిగుతారు మనం. సెల్ఫీ స్పెల్లింగ్ చెప్పు. SELFI సెల్ఫీ. మనతో నార్మల్ వ్యక్తి కాదు ఇప్పుడు చింటూ మోడల్ అంటే. ఇంచుమించు నాకు బి దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, ఇటలీ, నార్త్ కొరియా ఆందాక పోతున్నాయి మన వీడియోలు. కిమ్ మామ తెలుసా? ఎవరు? కిమ్ జోనియన్, నార్త్ కొరియా. ఆ, అయినా బి మన వీడియోలు చూస్తాడు. ఆహా. అట్లా ఇట్లా కాదు మన వీడియోలు. నార్త్ కొరియా ఆయన స్పెల్లింగ్ చెప్పు. చూసి స్పెల్లింగ్ మనకు అవసరం లేదు. నార్త్ కొరియా ఆయన కాల్ మాట్లాడతాడు. బై మిస్టేక్ ఇప్పుడు కొత్త సిమ్ తీసుకున్నా నెంబర్ పోయింది, లేకపోతే కాల్ ఇష్టం లైవ్లా ఇంటర్వ్యూలా అయినా అలా ఫ్యామిలీ మొత్తం నా వీడియోలు చూస్తారు, నవ్వుకుంటారు. నీకు తెలియదు నవ్వులు అట్లా ఆడిది ఇంటర్వ్యూ. నవ్వులాట కాదు ఇది, ఇంటర్వ్యూ అంటే ఇన్నర్ వీళ్ళందరూ కామెంట్లని నవ్వులాట అనుకుంటారు. నవ్వు వాళ్ళు ఆడతారు, మనం ఆడిపియాలి. ఓకే, చింటూ మోడల్ నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, ఐ మీన్ నీ వీడియోలు చాలా ఘోరంగా ఉంటాయి కొన్ని. మీ ఇంట్లో చూసి ఏమనరా? మా ఇంట్లో ఎవ్వరు చూడరు నా వీడియోలు, వాళ్ళకి మంచి స్పందన అనేది అందియాలి వీడియోల వల్ల. మంచి స్పందన అందిస్తావా? స్పందన అందించడం ఏంది నాకు అర్థం కాలే. స్పందించడం వీడియోలు అందిస్తే మంచిగా చూస్తారు. నువ్వు ఇచ్చే కంటెంట్ బాగాలేదని నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు? కంటెంట్ వీడియోలు తీస్తేనే ఫేమస్ అవుతావు. మీరు కానీ కంటెంట్ ఇస్తున్నా అనుకుంటున్నావా? కంటెంట్ వీడియోలు చేస్తలేనా? బర్త్డే వీడియోలు, ప్రమోషన్ వీడియోలు, మంచి వీడియోలు ఇవ్వాలి. ఇస్తే బయట ఉన్న జనాలు చూసి ఫాలో కొడతారు, మన ఫేమస్ చేస్తారు, మీరు ఫేమస్ అవుతారు, లైక్ కొట్టిన వాళ్ళు ఫేమస్ అయిపోతారు. చింటూ మోడల్ ఫాలో ఉన్నారా నేను అంటే. లైక్ కొట్టిన వాళ్ళు కూడా ఫేమస్ అవుతారని నాకు ఈ రోజే తెలిసింది అనమాట. అట్లుంటది మరి. అంతే, చింటూ మోడల్ కొత్తపేట కదా. ఓకే, మనం నార్మల్ వ్యక్తి ఆమె ఇప్పుడు చాలా డేంజర్ ఉన్నాం మనం. డేంజర్ స్పెల్లింగ్ చెప్పు. DANCR డేంజర్. డేంజర్ స్పెల్లింగ్ చెప్పిన చెప్పు, ఒక్కసారి చెప్పవా? DANGER డేంజర్. ఇంతకుముందు ఏదో చెప్పినట్టు గుర్తు. DANGER డేంజర్, చింటూ డేంజర్. ఎందుకు నువ్వు శేఖర్ కొడంగానే లైవ్ లో తిట్టడం ఎందుకు? నీ పంచాయతీ ఏంది అసలు? ఇంకా దిగుతలేదా నీ పంచాయతీ? వాడిని ఆడ తిడుతున్నా, బంద్ చేసిన, అప్పుడప్పుడే తిడతా. ఫేమ్ గానికే శేఖర్ కొడంగల్ని పేరు వాడుకొని ఫేమ్ అయినావు. ఆడు ఫేమ్ అయిండు అని గురించి పక్క పెట్టు, ఆడు ఎట్లా. అవును, ఆయన ఫేమ్ అయిండు, ఆయన పేరు వాడుకుంటే నువ్వు కూడా ఫేమ్ అవుతావని ఈరోజు ఆయన పేరు వాడుకున్నావు. ఓవర్ వాడుకుంటున్నావు నువ్వే. నువ్వు ప్రజలకు ఎట్లా తెలుసు నువ్వు శేఖర్ కొడంగల్ని తిడుతున్నావనే కదా ప్రజలకు నువ్వు తెలుసు. అతను రాజ్ డేంజర్ తిట్టిండు, తప్పు అది, అందుకని ఆయన ఎందుకు? రాజు డేంజర్ నీకేమైనా క్రషా? క్రష్ కాదు, బ్రదర్, బిగ్ బ్రదర్ లెక్క అట్లా అనుకోండి. అవునా? రాజ్ డేంజర్ చాలా మంచి వ్యక్తి. మాట్లాడుకుంటారా రోజు? మాట్లాడతారు కూడా. సో నీకు ఆయన అంటే ఇష్టమా? ఇష్టం. అయినా సావాళ్ళు విమాలు వేస్తారని అనుకుంటున్నాడు, కానీ ఆయన మనసు ఎంత మంచిదో తెలియదు మీకు. ఎంత మంచిదో చూస్తే తెలుస్తుంది, ఫోకస్ పెడితే తెలుస్తుంది. ఫోకస్ పెట్టాలి. అయినా కర్రగున్నాడు. సారీ, మేము ఇంతవరకు ఎప్పుడు ఫోకస్ పెట్టినా తప్ప. ఒక మనిషి మీద ఫోకస్ పెడతా, మనిషి ఎట్లా ఉంటే మనకు తెలుస్తుంది. తెలియదు స్పెల్లింగ్ మనకేం వస్తుంది? స్పెల్లింగ్ బిల్లింగ్ ఏం రాదు. స్పెల్లింగ్ నేను స్కూల్కి ఎందుకు పోయినావు? ఇంటర్ ఎందుకు చెప్పుకొని తిరుగుతున్నావు అందరి మందల? మరి ఇంటర్ అయితే స్పెల్లింగ్ బిల్లింగ్ అవన్నీ అడుగుతారా? అవును అడుగుతాం. మరి చిన్న పిల్లలు చెప్పే క్వశ్చన్లు గా మాత్రం రావా నీకు? చిన్న పిల్లలు ఏం చెప్తూ తొలగరాపు ఎందుకు చెప్పారు? చింటూ ఈ స్పెల్లింగ్ రోజుల్లో ఫస్ట్ క్లాస్ పిల్లలు చెప్తున్నారు స్పెల్లింగ్స్. నాకు రావు, నేను చెప్పా. ఏబిసిలు చెప్పు, టకటక చెప్పు. ఏబిసిలు ఇంకేం చెప్పాలి? అస్సే 26 ఏబిసిలు చెప్పు. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. నాకు ఒక్క ముక్క అర్థం కాలే. 5 నిమిషాల్లో చెప్పి వాడేస్తాం మనం ఏబిసిలు. ఏ ఫర్ యాపిల్ చెప్పు. అవేం వస్తాయి? A for apple, B for ball, C for cat, D for dog, అవన్నీ వస్తాయి మనకు. చెప్పు మరి. అప్పుడు చిన్న టైం టేకెన్ అయినా నో ప్రాబ్లం. టైం టేక్ కేర్ కాదు, నేను చెప్పిన అనుకో. టేక్ కేర్ కాదు, టైం తీసుకున్న ప్రాబ్లం లేదంటున్నా. ఓకే, అట్లయినా సరే బీ కేర్ఫుల్. నేను ఏబిసిలు చెప్పినా అనుకో టైం పడుతుంది.
సరే ఏ ఫర్ మినిమం 3-4 గంటలు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, కుక్క. డాగ్ అంటే కుక్కనే. అవునా తెలియదు అయితే. సరే కంటిన్యూ చెయ్యు ఈ ఫర్ ఎఫ్ ఫర్ అని. నువ్వు చెప్పు, నేను టక్క టక్క చెప్తా. సరే సరే నేను మిడిల్ ర్యాండమ్ అడుగుతాం మనం ఇక. ఆ. ఎస్ ఫర్ ఎస్ ఫర్ ఆంటీ. ఎస్ ఫర్ ఆంటీ ఏ మరి? ఆంటీ కాకపోతే అక్క. ఎస్ ఫర్ ఆంటీ అయితే మరి ఇంకేమైతుంది? జెడ్ ఫర్ జెడ్ ఫర్ అదే గుర్రం ఉంటుంది చూడు, వైట్ అండ్ బ్లాక్. జీబ్రా. జీబ్రా. జీబ్రా జీబ్రా ఏడుంటది? ఏడుంటే అడవిలల్లా. అడవిలల్లా పెద్ద పెద్ద పూజలల్లా అట్లాంటి. ప్రజెంట్ జూ పార్క్ లో ఉన్నాయట, నేను జూ పార్క్ పంపనా నేను? జూ పార్క్ లో కాదు, మన లైవ్ లో చూసేది కాదు. అడవిలలో పోతే ఇంకా మంచిగా కనబడుతుంది. ఈయననే ఓ పెద్ద అడవిలలో ఉండే మనిషి ఆదిమానవుడు లాగా ఉన్నాడని చాలా మంది కామెంట్లు పెట్టిరు. ఆదిమానవులే తెలుసా ఆదిమానవులు అంటే? తెలుసు. ఎవరు? బట్టలు లేకుంటుంటారు, చిన్న లుంగి కట్టుకుంటారు గాలు. ఆది మానవులు. యానిమల్స్ తింటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ జాతి అంతరించిపోయింది, వాళ్ళు లేరు ఇప్పుడు ఇండియాలో. ఈ వీడియో కనుక వాళ్ళు చూసిరనుకో వచ్చి నేను ఎట్లా కొడతారు తెలుసా? పిచ్చ కొట్టుడు కొడతారు. ఆది మానవులకు లైవ్లు, ఇంటర్వ్యూలు, సిగరెట్లు ఏం తెలియదు వాళ్ళకు. ఒకటే తెలుసు, చేపల్ని తింటారు అంతే. జంతువులను తింటారు. జంతువులను తింటారు? ఏ జంతువులను తింటారు వాళ్ళు? అలా ఏ జంతువు పడితే ఆ జంతువుని పీకొని తింటారు. ఏ జంతువు పడితే జంతువు తింటారు. మరి నువ్వే జంతువుని తిన్నావు? నేను చికెన్, మటన్ అంతే. ఏం తినా. వేరే యానిమల్స్ ఏం తిన్నాడు? మొత్తం గడ్డే తింటాడు ఈయన. గడ్డి కాదు, రైస్. రైస్ అండ్ కర్రీ. రైస్ స్పెల్లింగ్ చెప్పు. ఆ రైస్, ఈ రైస్. బతికిచ్చి కొన్ని స్పెల్లింగ్లు కరెక్ట్ చెప్పి. చదువు వస్తుంది నాకు. మీరు నన్ను తక్కువ చేస్తున్నాడు. మీరు నన్ను తక్కువ చేస్తే నేను మిమ్మల్ని మెక్కని చేస్తా. నువ్వు గాంధీ ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నావు, నీ రెప్యుటేషన్ పోగొట్టుకుంటున్నావు అని కొంతమంది నాకు కామెంట్లు పెడుతున్నారు తెలుసా? వాళ్ళకి ఏం చెప్పమంటావు? వాళ్ళు పెడతారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. మంచి కంటెంట్ వీడియోలు ఇవ్వాలి. నచ్చలేదంట మరి కంటెంట్ కాకసిన అంటే స్క్రోల్ చేయమని. ఆల్రెడీ వీడియోస్ చూడమని. చింటూ మోడల్ ని ఒక ఆమె ఎట్లా అంటే దారుణంగా తిట్టి పడేసింది అట్లా అనకు నువ్వేం చెప్తావు? వాళ్ళు ఆడోళ్ళు, వాళ్ళకి ఏమైనా చాలా డేంజర్. అదే మొగలు అయితే జుట్టు పట్టుకొని రోడ్ల మీద కొట్టొచ్చు. నువ్వా? తూరు పెట్టుంటది. అన్నం తినే చేతి దిక్కు, పడమర గుద్ద ఆడుకునే చేతి దిక్కు ఉంటుంది. చూస్తే చెట్ట కండలేదు కానీ ఇది గులగొట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి అట్టిపిస్తా. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏ గ్రహం నుంచి వచ్చి భూమి మీద పడ్డావు? పైకి వెళ్ళి కొత్తపేటలో పడ్డా. ఏంటి మమ్మీ ఎవడీడు? సాంబార్ అంటే ఏంది? సాంబార్, ఇడ్లీ సాంబార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పిఏ అంటే ఫుల్ ఫామ్ చెప్పవా? చేతు కిందోడు. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్. ఇంట్లో తింటారు, వంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గుండెలో ఎన్ని చాంబార్లు ఉంటాయి? ఉంటాయి 4-5 చాంబార్లు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. నౌన్ ప్రనౌన్ అంటే ఏంటి? ప్రణయ్ అంటే ప్రణయ్, ననవ్ అంటే ననవ్. హీరో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చూస్తే చెట్ట కండలేదు కానీ మీరు అట్లా అనుకుంటున్నారు. మనం కోపంలో ఏం చేస్తాం మాకే తెలియదు. ఇది గులగొట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి అట్టిపిస్తా. అట్లా కోపంలో ఇంటర్వ్యూ మొత్తం అయిపోయాక బయట ఏదైనా కొంచెం పెద్ద రాయి ఉంది, ఒక 10 kgs 20 kgs ది, ఒక్కసారి అతనితో వెయిట్ లిఫ్ట్ చేయించండి, అప్పుడు తెలుస్తుంది. మనం కోపంలో ఏం చేస్తాం మనకే తెలియదు. ఈ కుర్చీని ఓడమన్నా కానీ ఇలా ఓడతాం మనం కోపంలో. అది ఇరిగిపోతే వచ్చి మరి ఇలా కొట్టకపోతే బయట పడితే ఇంకం చక్క అవుతుంది. ఇదే వర్షం కూతురు మాట్లాడితే పడతాయి అని చెప్పిన ఇంటర్వ్యూలో లైవ్ లో కొడతాను అందరి ముందు. మరి సరే ఓకే డన్, క్యారీ ఆన్. సరే నీకు ఇష్టమైన ఫేవరెట్ పాట ఏది? నాకు ఫేవరెట్ పాట రేమో మూవీ తెలుసా? రేమో. రేమో REMO రేమో. అందులో హీరో నర్సు గెట్ అప్ వేస్తాడు. నాకు రెమో తెలుసు కానీ రేమో తెలియదు. రేమో మూవీ. హీరోయిన్ కీర్తి సురేష్ ఉంటది. కీర్తి సురేష్. హీరో శివ కార్తికేయ ఉంటాడు అందులో. ఆ సాంగ్ ఇష్టం. పాడపోతే పాట పాడు. అది సాంగ్ ఇష్టం. ఇష్టం ఏ సాంగ్ ఇష్టం అలా? అన్న ఫస్ట్ సాంగ్ ఏది? సాంగ్ పేరు లేదా? ఆ సాంగ్ ఏమో ఉంటది, గొల్ల ఉంటది, ఏదో ఉంటది. సాంగ్ ఇష్టం కానీ మన సాంగ్ చూడం. ఫేవరెట్ అది అంతే. ఫేవరెట్ హీరో ప్రభాస్. ఫేవరెట్ హీరోయిన్ ఉప్పెన మూవీ హీరోయిన్. ఏం పేరు? ఉప్పెన మూవీ హీరోయిన్ కృతి శెట్టి. ఏం పేరు? కృతి శెట్టి. కృతి శెట్టియా? హీరోయిన్ వచ్చేసి కృతి శెట్టి, హీరో వచ్చి ప్రభాస్. సినిమా వచ్చేసి మజిలీ, సాంగ్ వచ్చేసి అది.
ఏది రేమో మూవీలో సాంగ్ పేరు చెప్పు మరి. రెమో మూవీలో మస్తు సాంగ్లు ఉన్నాయి. ఒర్రి చూడండి యూట్యూబ్లో వస్తాయి చూడండి. అదే సాంగ్ ఫస్ట్ సాంగ్ ఉంటుంది, YouTube హీరోయిన్ బాణం గుచ్చుకుంటుంది ఆ సాంగ్లా. హీరోయిన్ హార్ట్ ఉందా అసలు? హార్ట్ ఉందా? ఆట్లేదు, గుండు ఉన్నది. గుండు ఉన్నదా? గుండె గుండె. గుండెలో ఎన్ని చాంబర్లు ఉంటాయి? చాంబర్రా నాకేం తెలుసు. ఏమో కోసి చూస్తానా తెలియనికి. 10th చదువుకున్నావు కదా? 10th చదువుకున్నా. 10th ఉంటది. ఉంటాయి 4-5 చాంబర్లు. 4-5 ఉంటాయా? సరే, అందరికి 4-5 ఉంటాయా లేకపోతే నీకు ఒక్కరికి 4-5 ఉన్నాయా? నాకైతే 4-5 ఉన్నాయి. మన పిడికి ఎంత ఉంటుందో మన గుండె అంతే ఉంటుంది. అబ్బా, ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేసిండు చింటూ మోడల్ ఈసారి. మీరు ఇంత ఉంటాయి అనుకుంటారు, ఇంత ఉండేది. మన పిడికిలు ఎట్టుంటుందో మన గుండె అంతే ఉంటుంది. సరే, ఈ గింత ఉన్న ఈ పిడికిలంత ఉన్న గుండె లోపల 4-5 చాంబర్లు ఉంటాయా? నీకు 4-5 ఉంటాయి, మరి అందరికి ఎన్ని ఉంటాయి? అందరికి ఎన్ని ఉంటాయి తెలియదు నాకు. నాకు ఒక్కని చెప్తున్నా, స్పెషల్ గెస్ట్. అంటే అందరికి ఒకేలాగా ఉండవేమో చాంబర్లు? ఉండేవి. నాకు తెలియదు మరి. నాకైతే వేరేలాగా ఉంటాయి, 4-5 ఉంటాయి చాంబర్లు. 4-5 ఉంటాయి. సరే, ఆ 4-5 చాంబర్లు ఉన్నాయి కదా, ఆ 4-5 చాంబర్లలో ఎవరికి ప్లేస్ ఇచ్చినావు నువ్వు? ఇది 4-5 చాంబర్లు 4 ఉన్నాయి. మమ్మీ అండ్ డాడీ, ప్రభాస్, స్పందన 4. మరి ఇంతకుముందు హీరోయిన్ పేరు చెప్పినా, మరి హీరోయిన్ లేదేంది అలా? హీరోయిన్ ఇంకొక సాంబార్ అటాక్ చేస్తా. 5 కదా, అందుకే 5 పెట్టుకున్నాను నేను చాంబార్లు. 5 పెట్టినా. ఆ సాంబార్ కోనర్ నేను. సాంబార్ అదే సాంబార్, దాని కోనర్ నేను. సాంబార్ అంటే ఏంది? సాంబార్, ఇడ్లీ సాంబార్ చెన్నైలో ఫేమస్ అది. చెన్నై నేను మాట్లాడే టాపిక్ ఏంది, నువ్వు మాట్లాడుతున్న టాపిక్ ఏంది? సాంబార్ పోయి గుండె అయింది, గుండె పోయి ఏమో అయింది. మనం మాట్లాడుకుంటూ పోతున్నాం, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు, నేనేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు. ఈయనతో ఇంటర్వ్యూ చేస్తే నాకు పిచ్చిలేసేటట్టుంది. ఇంకొంచెం సేపు వెళ్ళిపోతున్నాం. అట్లా నిన్నే కూర్చున్నా, నేను ముందుకేం వెళ్ళట్లేదు. మనం ముందుకెళ్తున్నాం, మనం నోటి భాష. నోటి భాష. ఓకే, నౌన్ ప్రనౌన్ అంటే ఏంటి? నౌన్ ప్రనౌన్ వర్బ్. ప్రణయ్ అంటే ప్రణయ్, ననవ్ అంటే ననవ్. హీరో తెలుసా? హీరో ననవ్, హిందీ హీరో. సల్మాన్ ఖాన్ అట్లాంటి హీరో. నౌన్ స్పెల్లింగ్ చెప్పు. నౌన్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ మనకేం రాదు, మన సీదా ఇంటర్వ్యూలో చెప్పేస్తాం. అంటే పేర్లు అవి. ననో స్పెల్లింగ్. ఓకే, నామవాచకం అంటే ఏంటి? నామవాచకం, ఇష్టవాచకం, అవేం వాచకాలు నాకు తెలియదు. నాకు వచ్చినవి చెప్తా. తూర్పు పెట్టుంటుంది. తూర్పు పెట్టుంటుంది, అన్నం తినే చేతి దిక్కు. అంటే నాకు ఇటు ఉంది అనమాట. ఓకే, నీకు అటు సైడ్ ఉందా? నాకు ఇటు ఉంది. ఓకే, తూర్పు. పడమర? పడమర గుద్ద ఆడుకునే చేతి దిక్కు ఉంటుంది. నువ్వు ఇంకోసారి ఎట్లా మాట్లాడినావు అనుకోవచ్చు. సరే, ఇక్కడ చేతి దిక్కు ఉంటుంది. 2 హ్యాండ్స్ ఉంటాయి మనిషికి, ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ ఇటు. ఉత్తరం దక్షిణం? ఇక్కడ ఉత్తరం ఇటు, దక్షిణం అటు. ఇంగ్లీష్ ఇవి ఇంగ్లీష్లో చెప్పు పేర్లు. ఇంగ్లీష్ నేను కాదుగా, తెలుగు మీడియం. అన్ని చెప్తానుగా. అన్ని ఇంగ్లీష్లో నా జరాని వస్తాయి, వచ్చినవి చెప్తా. టెక్నాలజీ అంటే కాలం, ముందుకు పోతున్న కాలం, టెక్నాలజీ. ఓకే, సో ఇండియా స్పెల్లింగ్ చాలా మంది నీ నోట్ నుంచి వినాలని ఇష్టపడుతున్నారు. INDIA ఇండియా. ఎస్ పెడితే ఇండియన్స్ అవుతారు, ఇండియన్స్. దాని పక్క బాయ్ పెడితే ఇండియన్ బాయ్స్ అవుతారు. అది మాలాంటి వాళ్ళు. బాయ్ పెడితే బాయ్స్ అవుతారు అనమాట. ఓకే, చెప్పు. నువ్వు ఏ దేశ పడవు అసలు? ఇండియా. ఏ గ్రహం నుంచి వచ్చి భూమి మీద పడ్డావు? పైకి వెళ్ళి వచ్చి కొత్తపేటలో పడ్డా. ఫస్ట్ హాస్పిటల్ బెడ్ మీద పడ్డాక 8 రోజులకు 8 రోజులకు ఇంటికి పోయినా. 8 రోజులకు 8 రోజులకు ఇంటికి పోయినావు. 8 8 ఎంత? 8 and 8 ఎంత? 16. ఓకే, 16 రోజులకు పోయినావు అయితే ఇంటికి. పుట్టిన వెంటనే నడుచుకుంటూ పోరు ఇంటికి. అయ్యా ఛీ, ఈ లాజిక్ తెలియక ఇన్ని రోజులు పిల్లలు పుట్టాలని నడుస్తారు అనుకున్నా నేను. హాస్పిటల్ 7 రోజులు 8 రోజులు ఉన్నాం కదా, మెల్లంగా మన మమ్మీలు తీసుకొని పోతారు. మమ్మీలు తీసుకొని పోతారా? నాకైతే ఒకటే మమ్మీ ఉంది, మా మమ్మీ. మన మమ్మీ, మన డాడీ, ఇంకా చుట్టాలు కూడా తీసుకోపోతారు. అంటే ఒకరి కాళ్ళు, ఒకరి చెయ్యి, ఒకరి తలకాయ పట్టుకుంటారేమో మరి. ఎత్తుకుంటారు మనం చిన్న ఉన్నప్పుడు. అయ్యో, ఎత్తుకుంటారా? చిన్న లాజిక్స్ నేను మిస్ అయిపోతున్నా. ఎట్లా? మన నడవం కాబట్టి ఎత్తుకుంటారు మనను. ఉండాల్సిన చింటూ మోడల్ నువ్వు.
అందుకని జూబ్లీహిల్స్లో ఉంటున్నా, ఫ్లాట్లు కొంటున్నా జూబ్లీహిల్స్లో. ఎన్ని కొన్నావు ఇప్పటికి? కొనలేను, కొంటా. కొంటావు నెక్స్ట్ ఇయర్ లేదా 2 years. కొంటాడు. కనీసం కోటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయంటే కూడా తెలియదు ఈయనకి. నేను నా దగ్గర పిఏలు ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు క్యాష్ లేదా చెక్ ఇచ్చేస్తారు. పిఏలు ఉంటారు. పిఏలు ఉంటారు అంటే జీతగాళ్ళ లెక్క ఉంటారు మా పక్కకు. ఓకే. పిఏ అంటే ఫుల్ ఫామ్ చెప్పవా? చేతు కిందోడు, మన చేతు కిందోడు. మన పిఏ ఫుల్ ఫామ్. పిఏ అంటే ఆడే మన పక్కకున్నోడు. మన ఫోన్లో ఆయన దగ్గర ఉంటాడు. ఫోన్ చేసా సార్ జెడ్పీటీసీ ఫోన్ చేసిండు, ఎంపీటీసీ ఫోన్ చేసిన అని నేను చెప్తాడు. అడిగే క్వశ్చన్ నీకు అర్థమవుతుందా? పిఏ అంటే ఆడే. పి ఫర్ వాట్, ఏ ఫర్ వాట్ అని. జీతగాడు. నువ్వు ఏడున్నావు? నేనా యూసఫ్ కూడా. యూసఫ్ కూడా ఏడున్నావు? ఇప్పుడు ఏడ కూర్చున్నావు? శ్రీనగర్ కాలనీ ఇలా ఒక ఇంటర్వ్యూకి వచ్చిన. E960 ఇంటర్వ్యూలో కుర్చీ మీద కూర్చున్నా. యాంకర్ సోమ్య మేడం ఇంటర్వ్యూ చేస్తున్నాను. బుర్ర తింటున్నాడు నాది. బుర్ర తినేస్తున్నా. చాలా సాటిస్ఫై అవుతున్నాడు. మోడల్తో ఇంటర్వ్యూ చేస్తే కెపాసిటీ ఉండాలి. వాటర్ తాగిపిస్తాం మిమ్మల్ని నేను. అట్లుంటది మరి. చాలు వద్దు, చెప్పండి ఇంకా. ఓకే. సో ఇప్పుడు నేను కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుమని చెప్పారు, ఆ క్వశ్చన్స్ అడుగుతా. అడిగేసేయి, ఎలాంటి క్వశ్చన్ అయినా సరే. సో మీ పేర్లు కూడా మెన్షన్ చేస్తే ఎవరు అడుగుమన్నారు అనేది. ప్రవీణ్ అడుగుమన్నా నేను. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్ ఇంట్లో తింటారు, వంటారు, ఏదైనా గొడవలు అయితే పోతారు, పోయి కొడతారు. ఫ్రీడమ్ వాళ్ళు గొడవలు అలానే పోయి కొడతారు. ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళే. ఎనీ టైం ఫ్రీడమ్. అసలు నువ్వు మనిషివేనా? మనిషిని కాబట్టి చెప్తున్నా. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే తెలియదా నీకు కనీసం? వాళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు. చిన్న పిల్లలు చెప్తారు కదా చింటూ. చెప్పేది వింటారా? స్పైడర్ మ్యాన్ వాళ్ళు వస్తారు, రాయక్ సింగ్ వాళ్ళు వస్తారు. దేనికి వస్తారు వాళ్ళందరూ? ఫ్రీడమ్ ఫైటర్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలిపోతున్నా అంటే వాళ్ళు రక్షిస్తారు. స్పైడర్ మ్యాన్ వల వేస్తాడు, ఇట్లా చేపల వల. మీకు తెలుసా అది? ఏం తెలియదు. కూర్చొని ఇట్లా ఒక్కుతారు. అప్పుడు ఏమవుతుంది? ఇది చెద్దుతే మీరు చెడిపోతారు. ఈయన ఫస్ట్ క్వశ్చన్ నా దిమ్మ తిరిపి ఆన్సర్ ఇస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్లో ఏం అడగాలో నాకు అర్థమవుతలేదు. ఏందో పట్టుకొని ఎందుకు అడిగామంటారు మళ్ళా. చెప్పండి ఏదైనా సరే, ఇంటర్వ్యూ ఇచ్చి వాడేస్తా. మహాత్మా గాంధీ ఎవరు? గాంధీ తాత, మహాత్మా గాంధీ తాత. ఎప్పుడు చనిపోయారు? స్వతంత్రం మనకి ఇచ్చిన తర్వాత. అంటే బ్రిటిష్ వాళ్ళు. ఎవరు చంపేశారు? బ్రిటిష్ వాళ్ళు. అవునా? చంపేసినానికి ఒక పేరు ఉంటుంది కదా. నాకేం తెలుసు? అప్పుడు నువ్వు పుట్టినా పుట్టాని పేరు తెలుసుకుంటా. పుట్టలేనుగా. నాకేం బుక్లలో రాసిరు కదా, చదివినా బుక్లు ఎప్పుడన్నా? బుక్కులు చదివినా, పెద్ద పెద్ద పీజీ బుక్లో చదివినవి. నీకు తెలియదు. పీజీ బుక్లో చదివినావు? నువ్వు చదివిందే ఇంటర్ ఉంటుంది అది. మళ్ళీ పీజీ బుక్లో చదివిండి. బుక్ స్టోర్లో పోయి చదివినా నేను. మీకు తెలియదు. జూబ్లీహిల్స్లోనే ఉంటుంది. 2 నెంబర్ 7లను 8లను. మీకు తెలుసా? సప్త సముద్రాలు అంటారు కదా, తెలుసా? అంటే నార్త్ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఆల్మోస్ట్ అంటుండు కదా. ఆల్మోస్ట్ స్పెల్లింగ్ అడగ మేడం వన్ అని పెట్టిండు. ALL ఆల్, MOST మోస్ట్, ఆల్మోస్ట్. వీళ్ళందరూ వేరే గ్రహం. అవును, చంద్రగ్రహం మాది. చంద్రగ్రహణం అంటే ఏంది? చంద్రగ్రహణం అంటే అక్కడ సూర్యుడు ఉంటాడు, అది చందమామ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఆంగ్లం అంటే ఏంది? తెలుగు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే ఏడెక్కం అయితే చెప్పు. ఏడెక్కం ఏమది? ఏడెక్కం 7, 7 14, 7 3 21, 7 4 32, 7 5 50, 7 6 36, 7 7 42, 7 8 49, 7 10 80. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? క్రొకడైల్ అంటే ఏం తెలుగులేంది? ముసలి. ఓకే. ఆ నోట ఎడుకుని అనుకో అచ్చపోతాం మనం. ఏది? ముసలి. మనం తింటే తెలుసా పుణ్యానికి మిగుతుంది. నేనైతే దూరం ఉండాలి, దానికి దగ్గర ఉందని అనుకోదు. మరి ఎందుకు పోతుంది దాని దగ్గరికి? నువ్వు పోవదని చెప్తున్నా. చాలా మంది చెప్తున్నావా? పోయిందా అనుకో ఏమైతే వేస్ట్ అయిపోతాడు. కథం ఏళ్ళు కథం, దుకాణం బంద్. సప్త సముద్రాలు అంటారు కదా, తెలుసా? అంటే సముద్రాలు అంటే తెలుసా? లంక దగ్గర ఉంటే సముద్రాలు, అవి సముద్రాలు. లంక సముద్రాలు.
బుర్జ్ ఖలీఫా, అక్కడ సముద్రాలు ఉంటాయి. దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ అట్లాంటి ఏరియాలో సముద్రాలు ఉంటాయి. నేను ఏం బంగాళాఖాతం అడిగినా సముద్రాలు 7 ఉంటాయని అడగలే. ఆ, సప్త సముద్రాలు అంటే తెలుసా అని అడిగా. సప్త తెలుసు. సముద్రాలు తెలుసు సముద్రాలు అవి అంటే ఎన్ని ఎన్ని ఉంటాయి? 7 దేశాలు, 7 సముద్రాలు. చెప్పు. ఉమ్. సప్త సముద్రాలు అంటే 7 సముద్రాలు. పేర్లు చెప్పు. ఆ? ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్. ఏంటివి? దేశాల పక్కకుండే సముద్రాలు. దేశాల పేర్లు సముద్రాలకు పెట్టినంటూ. దేశానికి ఒక సముద్రం ఉంటుంది. మన ఇండియాకి చాలా పెద్ద సముద్రం ఉంది, బంగాళాఖాతం. ఓకే. అందులో పోతే ఎవ్వరు రారు, మళ్ళీ బంగాళాఖాతం. పోతారు. ఓకే. నీకు తెలియదు. సముద్రంలో పోతే అనుభవం ఉంటే తెలుస్తుంది. సముద్రంలో పోయినారా? వైజాగ్ బీచ్ ఇండియా మ్యాప్ తెలుసా నీకు? తెలుసు. ఇండియా మ్యాప్ ఎట్లుంటది? ఇట్లా సైడ్ ఉంటుంది. అందులో టాప్ పైన ఏముంటది? జమ్మూ పైన ఉండే కాశ్మీర్. అమ్మా జమ్మూ కాశ్మీర్. నాలెడ్జ్ ఉంది కాస్త. అంతో ఇటు కొనాకి ఏముంటాయి? శ్రీలంక, ఎర్ర గీతలు ఉంటాయి. శ్రీలంక. ఇండియా ఏడు ఉంటుంది అందులో. ఆ? ఇండియానా? ఇండియా మ్యాపే కదా అది, ఇంకేడా ఇండియా ఉంటుంది? అదే ఇండియా మ్యాప్. అమ్మా ఇన్నాళ్ళకి అదే అరుణాచల్ ప్రదేశ్ అటు కొనాకుంటుంది. వాళ్ళకి మనకు గొడవలు అయినాయి కాబట్టి దూరం దూరం ఉంటుంది. అదే అదే అర్థమైందిలే. ఒడిశా ఇటు కొనాకుంటుంది. అంటే నీ బుర్ర పని చేస్తుందా? ఈయనే ఉన్నదా? మరి ఏ మ్యాప్ గురించి చెప్తున్నావు అని. గాంధీ తాత ఏడ పుట్టిండు? గుజరాత్ లోని పోర్బందర్ అనే విలేజ్ లో పుట్టిండు గాంధీ తాత. రైట్. మన గాంధీ తాత. కరెక్ట్ పాయింట్ చెప్పిండు. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుమని చెప్పారు కదా, వాళ్ళ పేర్లు అది మరి చెప్తా నేను. చెప్పండి. ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఇచ్చి పడేస్తా. పోచమ్మైన అజయ్ అట యూట్యూబ్లోని వీడియోకి విని ఇండియా స్పెల్లింగ్ చెప్పమని అక్క అని పెట్టిండు. INDIA ఇండియా. మన దేశం పేరు మనకు రాదా? ఒక కోతిని ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు అని పెట్టిండు. ఆడు కొన్నంగా అందుకని నాకు అట్లా పెట్టిండు. ఓకే. ఇంకెవరు? వేసేస్తూనే ఉండే. బిల్లా వెంకటేష్ అట అక్క మహాత్మా గాంధీ ఎలా చనిపోయాడో ఎవరు చంపారో తెలుసా అడుగు అని పెట్టి. అది మనకు తెలియదు. తెలియని విషయాలు చెప్పొద్దు. తెలియని విషయాలు చెప్తే ఏమవుతుందంటే బయట చూస్తారు జనాలు, ఇది పిచ్చి చేస్తుండేమని అంటారు. తెలియని విషయాలు చెప్పొద్దు మనకు. లైవ్ అని కూడా చూడను, లేచి ఒక్కడి కొడతా నేను మాత్రం. నేను ఇంకోసారి చెప్పాలి. చెప్పు. సో ఇంకొక అతను అమర్ కుమార్. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటుండు కదా, ఆల్మోస్ట్ స్పెల్లింగ్ అడగ మేడం వన్ని అని పెట్టిండు. ALLL ఆల్ MOST మోస్ట్. ఆల్మోస్ట్ ALL ఆల్ MOST మోస్ట్. ALL ఆల్ అంతేనా? ALL MOST మోస్ట్. ఆల్మోస్ట్ ALL ఆల్ MOST మోస్ట్. నాకు రాంది ఏది లేదు, కొన్ని తప్ప. నాని సిరి అఫీషియల్. వీడు బంజారాయిల్స్ ప్రశాంత్ తమ్ముడు అనుకుంటా, సేమ్ అట్లనే ఉన్నాడు. ఆడు బంజారాయిల్స్ ప్రశాంతి తమ్ముడు, నేను కాదు, అందుకని అట్లా పెట్టిండాడు. సో రాజు అనే ఒక అతను వీళ్ళందరూ వేరే గ్రహం. అవును, చంద్రగ్రహం మాది. సూర్యగ్రహణం కాదా? సూర్యగ్రహం అక్కడ వేడిగా ఉంటుంది, అందుకని మేము. అసలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే ఏంటిది? సూర్యగ్రహణం అంటే సూర్యుడు వస్తే మన బట్టలు బి కాలిపోతాయి, వేడి ఉంటుంది. లావా ఇట్లుంటుంది వేడిగా, అది అట్లుంటుంది. లావా అంటే ఏంటిది? ఇనుము దాంతో తయారు చేస్తారు గ్లాసులు. లావా అంటే ఇనుము. కాలుతాయి దాని దగ్గర పోతే, కొన్ని డిగ్రీల వేడి ఉంటుంది అక్కడ. లావా అంటే ఇనుము. ఓకే. దాంతో అన్ని తయారు చేస్తారు గ్లాసులు. ఇప్పుడు నువ్వు ఏ గ్రహం? చంద్రగ్రహణం. సూర్యగ్రహణం అంటే ఏంది? సూర్యగ్రహణం అంటే వేడిగా ఉంటాయి అని చెప్పినా. చంద్రగ్రహణం అంటే ఏంది? చంద్రగ్రహణం అంటే అక్కడ సూర్యుడు ఉంటాడు, అది చందమామ. అందులో సూర్యుడే ఉంటాడు, ఇంట్లో సూర్యుడే ఉంటాడా? సూర్యుడు అన్ని ఉంటాడు. ఇక్కడ చందమామలో ముసలామ ఉంటుంది, చెట్టు ఉంటుంది, కూర్చుంటుంది. ఒక కుండ ఉంటే కుండ నీళ్ళు తాగుకుంటూ ఉండాలి మనం. ఓకే. నవ్వుడు కాదు. వెన్నెల ఎప్పుడు వస్తుంది? వెన్నెల ఎప్పుడు వస్తుంది? రాత్రి వస్తుంది. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? సూర్యుడు పొద్దుగాల వస్తాడు, రాత్రి పోతాడు. పొద్దుగాల వచ్చి రాత్రి పోతాడు. రాత్రి ఇట్లా పోగానే ఈయన వస్తాడు అనమాట. చందమామ వస్తుంది. చందమామ రాత్రి వచ్చి పొద్దుగాల వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళిద్దరూ పని చేసినట్టు ఇట్లా ఒకళ్ళు అట్లా చేస్తారు. పని చేస్తారు వాళ్ళిద్దరు. పని కాదు, 24 గంటలు ఉంటారు, ఇంకొకరు 24 గంటలు ఉంటారు. మనకి ఎన్ని గంటలు రోజుకి?
మనకి 24 గంటలు. 24 గంటలు ఒక రోజు మొత్తం మనకు సూర్యుడే ఉంటాడు, ఒక రోజు మొత్తం వెన్నెలనే ఉంటుంది అనమాట. అట్లా కాదు, పొద్దుగాల 6 అవుతుందా, పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రము 7-8 అవుతుందా, అప్పుడు ఎన్ని గంటలు అప్పటి వరకు మరి పొద్దుగాల నుంచి ఆడ వరకు ఉంటాయి? 10-12 గంటలు, 12 గంటలు ఉంటాయి. మీకు తెలియదు ఇంటర్వ్యూ అంటే. తెలియదు. అవును, కరెక్టే, ఇది మాత్రం నిజం చెప్పిండు. ఇంటర్వ్యూ అంటే నేను ఇస్తాను మీకు ఇంటర్వ్యూ, పెద్ద పెద్ద యాంకర్స్. అందుకే నేను ఇగో ఈయనతో ఇంటర్వ్యూ చేస్తాను ఇవాళ, నాకు తెలియదు కాబట్టి. లేకపోతే అయితే ఏడెక్కం చెప్పమని ఫస్ట్ అని పెట్టిండు. ఏడెక్కం నాకు వస్తే కానీ నేను చెప్పా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ప్రాబ్లమ్సా? ఏం ప్రాబ్లమ్స్? మ్యాథమెటికల్ ప్రాబ్లమ్సా? మ్యాథమెటిక్స్ కాదు, కెమిస్ట్రీ, అవి ఏం ప్రాబ్లమ్స్ కాదు. మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పని బయట చెప్తే ఇష్యూ అవుతాయి. నీ ప్రాబ్లమ్స్ చెప్పమని నేను అడగలే, ఏడెక్కం ప్రాబ్లమ్ అంటే చెప్పమని. అదే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చదువు గురించి, అది బయట చెప్తే నా గురించి తెలుస్తుంది. సరే ఏడెక్కం అయితే చెప్పు. ఏడెక్కం ఏమది? ఏడెక్కం 7, 7 14, 7 3 21, 7 4 32, 7 5 50, 7 6 36, 7 7 42, 7 8 49, 7 10 80, 7 10 70. అది ఎక్కాలి రావు అనుకోకు, ఎంత పెద్ద ఎక్కమైనా వస్తుంది, కొట్టి వాడేస్తా. 20 టేబుల్ చెప్పవా? 20 20 ఎక్కం 20, 20 ఎక్కం 20, 20 40, 23 60, 28 38, 24 48, 25 50. అట్లా చెప్పమంటే చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. 26 60, 27 70, 28 80, 29 90, 20 20. నేను అవి సగం సగం చెప్పిన, ఆ వీటికి సున్నాలు పెడితే కరెక్ట్ అవుతుంది. మీకు అట్లా టాస్క్ ఇచ్చిన, టాస్క్ ఏం చేస్తున్నారు మీరు? ఇంకొక అతను ఉన్నారు రవివార్ మాట. అక్క ఫస్ట్ విని 2 టేబుల్ అడగని పెట్టిండు. 2 టేబుల్ 2 ఎక్కం 2, 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20. దీన్ని ఇంగ్లీష్లో చెప్పమని అడిగిండు. ఇంగ్లీష్ నాకు చెప్పా. ఇంగ్లీష్ మనం తెలంగాణ ఉన్నాం, తెలంగాణ భాష మాట్లాడి. ఆ బ్రిటిష్ వాళ్ళు పోయినారు. తెలంగాణ స్పెల్లింగ్ చెప్పు. TELANGA తెలంగాణ. TELANGA తెలంగాణ, మన తెలంగాణ. బ్రిటిష్ వాళ్ళు మన భాషను వదిలేసి పోయినరాలు ఇంగ్లీష్ను, కానీ వీళ్ళు ఇంక ఇంగ్లీష్నే పట్టుకున్నారు. సరే ఇంగ్లీష్ నువ్వు ఎందుకు పట్టుకున్నావు? ఇంగ్లీష్ ఆల్మోస్ట్ ఎందుకు మాట్లాడినావు మరి? ఇంగ్లీష్ మనకు ఆడ వదిలేసిపోయినా కానీ మనం జర వదులుతలేం, కొన్ని ఇంగ్లీష్ అని మాట్లాడుతున్నాం, అందుకని అంటున్నాను. మనం ఇంగ్లీష్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నావు? నువ్వు ఆంగ్లం అని మాట్లాడాలి మరి. అప్పుడు ఆంగ్లం అని మాట్లాడుతున్నాగా, తెలుగులా. ఆంగ్లం అంటే ఏంది? తెలుగు. ఆంగ్లం అంటే నాకు రాదనుకుంటా. తెలుగు అంటే? తెలుగు అంటే తెలుగు, ఆంగ్లం అంటే తెలుగు. ఇంగ్లీషు బ్రిటిష్ వాళ్ళది, హిందీ వేరే వాళ్ళది. సాంఘిక శాస్త్రం అంటే ఏంది? సోషల్. సామాన్య శాస్త్రం అంటే ఏంది? సామాన్య శాస్త్రం పరిసరాల విజ్ఞానం అంటారు దాన్ని. ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో మనం చదవంగా, ఇంగ్లీషు మన మాతృదేశ భూమి కాదా. సరే ఫిజిక్స్ ని తెలుగులో ఏమంటారు చెప్పు. సోషల్ అంటారు. ఏం ఎట్లా ఆడుతున్నాను నేను, సీదా చెప్పేస్తా. ఇలా చింటు మోడల్ కొత్త గణితం మ్యాథ్స్ అంటారు, లెక్కలు ఉంటాయి అందులో. హిందీ హార్ట్ ఉంటుంది. హిందీ అంటే హిందీ సబ్జెక్టే, మేడంది అది, హిందీ మేడంది తెలుసా? హిందీ మేడం సబ్జెక్ట్, హిందీ సబ్జెక్టా? నాకు తెలియదు మరి. తెలుగు అంటే తెలుగు సార్ది, టీచర్ ఉంటారు తెలుగుకు, వాళ్ళతో పెట్టుకోదు. టీచర్ స్పెల్లింగ్ చెప్పు. టీచర్ స్పెల్లింగ్ చెప్పు. TECHER టీచర్, TECHER టీచర్. వెరీ గుడ్. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అంటారు. ఇప్పుడు ఎల్కేజీలో పడేసి మళ్ళీ హోటల్ వచ్చి పని చేస్తా. అంతే నీ బతుకు లాస్ట్కి హోటల్లో పని చేస్తుడే. హోటల్ కాదు, ఇట్లా ఛాయలు బి చేస్తా. సరే చింటూ మోడల్, అందరికి ఒక డౌట్ ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు చూసినాక వీడు ఫ్రిడ్జ్లో ఎందుకు కూర్చున్నాడు ఫస్ట్ అడగని చెప్పి. కంటెంట్ వీడియోలు ఇవ్వాలి పబ్లిక్. అది కంటెంట్ అను ఫ్రిడ్జ్లో కూర్చోవడం. అదొక కంటెంట్. నిన్ను చూసి ఎవడైనా నిజంగానే చిన్నపిల్లలు అట్లా ఫ్రిడ్జ్లో కూర్చే పరిస్థితి ఏంది? ఓడు చూస్తాడు, చిన్న పోరలు ఫోన్లే చూడరు, అవుతారని. నువ్వు చిన్నపిల్లగానేగా చూసినా కానీ ఇన్స్టాగ్రామ్ చూడరాలు. అసలు చార్మినార్ ఎవరు కట్టించారు చెప్పు? షాజహాన్, ముంతాజ్, షాజహాన్. వీడు మనిషా పశువా? చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్చిలకమ్మ అమ్మ ఎందుకు కొట్టింది? నువ్వు కోతి పని చేస్తే నేను కొట్టింది. తోటకి ఎందుకు పోయినావు? అమ్మ కూరగాయలు లేవు ఇంట్లో, అమ్మ కూరగాయలు వేస్తే తింటావు. తెంపకరమ్మని పంపించిందేమో. కానీ అదేం చేసింది? పండు తిన్నది, అలా వేసి కొట్టింది, గూట్లో పోయి కూర్చున్నది. గూట్ అంటే ఏంటి? గూట్ అంటే సెల్ఫ్. 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 సెల్ఫ్లో పోయి కూర్చున్నది. సెల్ఫ్లో పోయి కూర్చున్నది. ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పవా? MLA
మా అంటే మంచి పనులు, లా అంటే పనులు చేస్తాడు, ఏ అంటే మంచిగా ఉంటాడు. మొబైల్ నెంబర్లు ఎన్ని నెంబర్లు ఉంటాయి? ఆ? మొబైల్ నెంబర్కి ఆ, ఎన్ని నెంబర్స్ వస్తాయి? 10. 10. 1 నుంచి 0. ఉమ్. 1 నుంచి 0. 0 ఏ ఉంటాయి. సిమ్ వాడతావు నువ్వు? ఓవల్ జియో. జియో వాడతావా? జియో వాడితే అన్లిమిటెడ్ నెట్ వస్తుంది. జియో వాడతావా జియో వాడతావా? జియో వాడతావు. JIO జియో. జియో వాడతాడు ఆయన. ఓకే. అట్లాంటి సిమ్ వాడతా నేను. ఎయిర్టెల్, ఐడియా ఇట్లాంటి సిమ్లు వాడా. నెట్ రాదు. 500, 250, 300 ఎందుకు బ్యాలెన్స్ చేసుకుంటున్నాం? మనకు నెట్ రానికి. ఎమ్మెల్యే అంటే తెలుసా నీకు? ఎమ్మెల్యే తెలుసు. తెలుసా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఓవల్ మా ఎమ్మెల్యే పల్లుల సంజీవారెడ్డి. సో కొత్తపేటలో ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టు, ఈయనకి నిజం కరెక్ట్ చెప్పిండా తప్పు చెప్పిండా? రైటే చెప్తా. మొన్ననే గెలిచి నువ్వు అందరూ రైట్లే చెప్తావు, అందుకే పల్లుల చెప్తాను నేను. సంజీవారెడ్డి. సో ఓకే. సో ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పవా? ఎమ్మెల్యే అంటే జనాలకు అన్ని ఫుల్ ఫామ్. ఎమ్మెల్యే అంటే మంచి పనులు చేస్తాడు. ఎమ్మ అంటే మంచి పనులు, ఎల్ అంటే తెలుసు కదా పనులు అంటే. మంచి అంటే ఎమ్మెల్యే. మా అంటే మంచి పనులు, లా అంటే పనులు చేస్తాడు, ఏ అంటే మంచిగా ఉంటాడు. ఎమ్మెల్యే మంచి పనులు చేసే ఎమ్మెల్యే అంటారు అప్పుడు అలా. ఎంపీ మనకు తెలియదు. ఎంపీలు వేరే ఎంపీలు ఉంటారు తెలంగాణలో, వాళ్ళందరి గురించి తెలుసా మనకు? సీఎం చెప్పు. సీఎం రేవంత్ అన్న, బీజేపీ అది కేసీఆర్ సార్. వాళ్ళు. నీకు ఎవరు ఇష్టం? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇష్టమా లేకపోతే కేసీఆర్ సార్? కేసీఆర్ సార్. ఎందుకు? మన కరెంట్ వచ్చింది ఎవరి వల్ల? కేసీఆర్ సార్ వల్ల. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు రాలేదంటావు? రేవంత్ రెడ్డి సార్ బి మంచోళ్ళే ఇద్దరు. కేసీఆర్ సార్ ఇష్టం నాకు. ఎందుకు ఇష్టం? ఎందుకంటే సార్ని చూస్తే తెలియలేని ఆనందం బాష్పాలు వస్తాయి. సార్ని చూస్తే తెలియలేని ఆనందం బాష్పాలు వస్తాయట. సారు గుండె, రేవంత్ అన్న కండ బలం, అది చెప్తున్నా. రేవంత్ అన్న కేసీఆర్ సార్ని. కేసీఆర్ సార్ ఏంటి నీకు? కేసీఆర్ సార్ ఏంటి? ఆనంద బాష్పాలు. కేసీఆర్ సార్ గుండె, రేవంత్ రెడ్డి సార్ బలం. ఓడైనా వేసి వాడేసుడే. కేటీఆర్ సారు తెలుసుగా నిలువెత్తి రూపం. దేనికి? ఆడడుగులు అందగాడు మన కేటీఆర్ సార్. అవునా? ప్రభాస్ అయితే చెప్పలేం. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరో. ఏం చెప్తారు? ద మోస్ట్ వాంటెడ్ అనగానే భయపడ్డా నేను. ఎందుకంటే ప్రభాస్ అని చూస్తే ఇండియా, పాకిస్తాన్ ఏ దేశం అయినా పనిచేయదు. పనిచేయరు హీరో వాళ్ళు. ప్రభాస్ అని అట్లా తెలుసుగా. రెబల్ సినిమాలో సిగరెట్ ఎట్లా ఇలా చేసి ఇట్లా కాల్స్తాడు. ఎన్టీఆర్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు అన్న చాలా మంచోడు తెలుసా. మహేష్ బాబు అతను చాలా మంది పిల్లలకి హెల్ప్ చేస్తాడు. మహేష్ బాబు హీరో. వాళ్ళ కూతురు పేరు ఏం పేరు? వాళ్ళ కూతురు పేరు నాకు తెలియదు. తెలిస్తే చెప్తా, తెలియని చెప్పా. అల్లు అర్జున్ అయితే చెప్పలేం. ఆ సార్ జూబ్లీస్ ఉంటాడు. మొన్న పోయి కలుద్దాం అనుకున్నా కానీ సార్ వాళ్ళు వాచ్మెన్లు ఉంటారు. నువ్వు నీకు పర్మిషన్ ఇచ్చి ఇంట్లోకి రాని చెప్ప. నేను పోదామనుకున్నా, బయట వాచ్మెన్లు ఉంటాడు. చెట్టు ఉంటాయి, చెట్టు కింద కూర్చున్నా సార్ కోసం. కానీ సారు వేరే షూటింగ్లు ఉంటారు, పుష్ప షూటింగ్లా. అందరు హీరోలు మంచోళ్ళే. మనమే మా హీరో గొప్ప అంటాం. అట్లా కాదు, అందరు హీరోలు నెంబర్ 1. చిరంజీవి అయితే చెప్పలేం మాటల్లో. ఎట్లా అనుకున్నావు? ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ మూవీ. ఆ మూవీని 3-4 సార్లు చూసిన థియేటర్లో. టికెట్లు దొరకలేవు, చెప్పులు తెగిపోయినాయి. అప్పుడు పోయినా కానీ పోయి చెప్పులు అని పోయినా అంగి 2 గుండెలు చినిగిపోయినాయి. అప్పుడు నీకు తెలియదు. అందుకేనా అందరు చెట్లు అవి ఎత్తుకొచ్చుకుంటావట? అందరిని అడుక్క తింటావట? అడుక్క తినడు కాదు, ఫోటో వెయిటింగ్ చేస్తే మనీ తీసుకోవాలి. పుణ్యానికి ఏం చెయ్యం. పెద్ద యాప్ ఎడిటింగ్ కూడా వచ్చా? ఎడిటింగ్ చేసేస్తా. ఎడిటింగ్ నీ ఫోటో పెట్టు, చార్మినార్ మీద ఎడిటింగ్ చేస్తాను. నా ఫోటో ఎందుకు? చార్మినార్ ఓనర్ అవుతావు నేను చార్మినార్. సరే, చార్మినార్ ఓనర్ అన్నాడు కదా, అసలు చార్మినార్ ఎవరు కట్టించారు చెప్పు? షాజహాన్, ముంతాజ్, షాజహాన్, ముంతాజ్.
తాజ్మహల్ ఆ? తాజ్మహల్ నాకు తెలియదు, తెలిస్తే చెప్తా. తాజ్మహల్ తెలియదు. ఆ, తాజ్మహల్ ఏడుంది? ఆంధ్రాలా తెలుసా? తెలియదు, సారీ. తెలియకపోతే నేను చెప్పాలి, నేను అందుకే చెప్తా. అడిగిన ఏడుంది అంటే నేను పోదాం అనుకున్నా, అందుకోసం ఆంధ్రాలో ఉంటుంది. ఆంధ్రాలో ఉంటుంది. తాజ్మహల్ ఆంధ్రాలో ఉంటుంది. చార్మినార్ చార్మినార్ ఇది హైదరాబాద్లా. హైదరాబాద్లో. ఎన్ని మినార్లు ఉంటాయి? ఆ? చార్మినార్కి ఎన్ని మినార్లు ఉంటాయి? మినార్లు 4 ఉంటాయి. 4 ఉంటాయి. ఆ. చార్మినార్ అంటే ఏంది అసలు? చార్మినార్ అంటే అక్కడ చాయ్ బోరా అని ఉంటుంది, తాగినాం అనుకో మత్తు ఎక్కుతుంది. చార్మినార్ కింద దేవత ఉంటుంది గుడి, ఆడ ఫోటోలు దేవుడు ఆ దేవతని మీకు మొక్కాలి, అది గుర్తుపెట్టుకోండి. చార్ అంటే ఏంది? మినార్ అంటే ఏంది? చార్ అంటే చారు, చాయ్. చాయ్. నారు అంటే నారు, చార్మినారు. చార్మినార్ కాడ పోవాలి, ఆడ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళే ఉంటారు, తెలుగు వాళ్ళు ఉండరు. మనకి హిందీ రావాలి ఆడికి పోవాలంటే, తెలుసా? అట్లా పోలేరేమో ఆడికి. హిందీ వచ్చిన వాళ్ళు పోవచ్చు, అలా ఏమైనా అనుకో మడ్డలు చేసి పాడేస్తారు అలా అని. శ్రీ అన్న మ్యాటర్స్ ఏవి కూడా సీరియస్ తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆడికి పోవాలన్నా కానీ మనతో పైసలు ఉండాలి. మళ్ళీ ఆడ ఫ్రీగా ఏమి ఇయ్యరు, పైసలు తక్కువలు వస్తాయి. ఆడ ఫోన్లు ఐఫోన్లు బి వస్తాయి. ఎంత ₹1,00,000. కన్నడ ఎంత వస్తాయి? 30,000. ప్రెసెంట్ ఐఫోన్ మోడల్ ఏది వచ్చింది న్యూగా అప్డేటెడ్ వర్షన్? iPhone 16 Pro Max వచ్చింది. మార్కెట్లోకి ఇప్పుడు కొత్తగా వచ్చింది. 16 16 60 16 16 16 Pro Max అంటే iPhone 15 Pro Max. ఐఫోన్ అంటే ఏంది అసలు నాకు తెలియదు. అంటే అందులో కెమెరాలు మంచిగా వస్తాయి. ఓకే. కింద పడితే 30-40 డిస్ప్లే ఉంటుంది. అంత మన బడ్జెట్ పెట్టి వేరే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్నారు. విచ్ ఇస్ యువర్ బెస్ట్ మొబైల్? iPhone 15 Pro Max. సో ఇప్పుడు నువ్వు అదే యూజ్ చేస్తున్నావా? నేను ఇప్పుడు అది యూజ్ చేస్తున్నా, కానీ ఇంట్లో ఉన్నది. నీ ముఖానికి ఐఫోన్ వాడే రేంజ్ అట. జోకులు ఏమంటే నిజం చెప్పు, కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. iPhone 15 Pro Max ఉంది, కానీ ఇంట్లో ఇదా ఏనా ఇంట్లో ఉందా? మీ ఇంట్లో ఎవరికైనా ఫోన్ చేయి. మా ఇంట్లో వాళ్ళు ఉండరు. డాడీ పొలం పనికి వెళ్తాడు, మమ్మీ పొలం పనికి వెళ్తుంది, ఇంకోలే చేయాలి. మా ఊళ్ళో సిగ్నల్ టవర్ ఉండే, సిగ్నల్ రాదు, తెలుసా? అన్ని అబద్ధాలే. బుర్ర తింటాడు ఫోన్లు కొట్టి అందరికి. ఈ మధ్య ప్రమోషన్లకు పైసలు అడుగుతున్నావు అంటే ఏంటి కథ? సెలబ్రిటీవా పైసలు అడగడానికి? సెలబ్రిటీని అవుతున్నాగా ఇప్పుడు. ఉత్తి పుణ్యానికి ఏమి ఇయ్యా, కష్టపడ్డానికి ఫలితం లేనికి కష్టం ఉండదు. నువ్వేం కష్టపడ్డావు ఇయనికి? వీడియోలు తీస్తున్నాగా. ఆ చాయ్ గ్లాసులు అడుగుతాడు. చాయ్ గ్లాసులు కాదు, మన వీడియోలు వ్యూస్లు ఎట్లా అవుతున్నాయి, ఢిల్లీ దాకా పోతున్నాయి, బొంబాయి, ఢిల్లీ స్పెల్లింగ్ చెప్పు. DELIHI ఢిల్లీ, DELHI ఢిల్లీ. మన వీడియోలు లండన్ దాకా పోతున్నాయి. లండన్ స్పెల్లింగ్ చెప్పు. మనకేం తెలుసు, లండన్ అయినా ఫోన్ చేస్తున్నాడు ఊకే. ఎవరైనా యాక్సెప్ట్ చేసిన మెసేజ్. ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్ ఆయన మన కాంగ్రెస్ పార్టీ అని అన్నాడు. సరే అని మెసేజ్ యాక్సెప్ట్ చేసి చూసిన, చాట్ బి చేసిన, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఆయన. నాకు ఇంగ్లీష్ రాదని మైక్లో మొరుతున్నా నేను. నీకు ఇంగ్లీష్ రాదని మైక్లో ఉరుతున్నా. ఓకే. మైక్ తెలుసు కదా, మైక్ అంటే తెలియదు నాకు. ఇటు ఒత్తి పట్టుకోవాలి, మాట్లాడాలి మనం, ఏమైతే చేయాలి. అది అనేది స్పాట్లు వెళ్ళిపోతాయి లండన్కు. ఓకే. చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ ఎందుకు కొట్టింది? నువ్వు కోతి పని చేస్తే నేను కొట్టింది. తోటకి ఎందుకు పోయినావు? అమ్మ కూరగాయలు లేవు ఇంట్లో, అమ్మ కూరగాయలు వేస్తే తింటావు, పంపించిందేమో. కానీ అదేం చేసింది? పండు తిన్నది, అలా వేసి కొట్టింది, గూట్లో పోయి కూర్చున్నది. గూట అంటే సెల్ఫ్లో పోయి కూర్చున్నది. ఓకే. చిట్టి చిలకమ్మ ఇది. చిట్టి చిలకమ్మ ఇది మీ లాంగ్వేజ్లో. నా లాంగ్వేజ్లో ఎట్లుంటాయి చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుకు మింగావా. గుడికి ఎందుకు మింగింది? అలా అవ్వ కొంచెం అలా అవ్వ అడుగుతుంది వాళ్ళ మమ్మీ. అది పోరి చాలా హుషారు ఉన్నది మీకన్నా, వాళ్ళ మమ్మీకి ఏమి ఇవ్వాలని చెప్పి గుడుకు మింగింది. అది ఎవ్వరు తెలియదు మీకు. చాలా కథ పోరు ఉన్నది అది. ఇంకా చెప్పండి. ఇంటర్వ్యూ అంటే టకటాక్ వేయాలి. నేను మీకేస్తున్నా. యాంకర్ చింటూ లేకుండా ఇప్పుడు యాంకర్ చింటూ మోడల్ అంతేనా? ఇంటర్వ్యూ అంటే టకటాక్ వేయాలి. యాంకర్ స్పెల్లింగ్ చెప్పైతే. ANCHOR యాంకర్, SOUMA సౌమ్య, యాంకర్ సౌమ్య, SOUMA సౌమ్య. అదే జిర్రో సెపట్లో నా స్పెల్లింగ్ నేను మర్చిపోయినా ఇది చెప్పిన స్పెల్లింగ్కి. MADIM మేడం. ఎందుకు ఊరికే ఇన్స్టాగ్రామ్లో స్పందన అని అంతగా స్పందిస్తున్నావు? నేను లవ్ చేస్తున్నా అమ్మాయి నన్ను దేకుడు బిది ఎక్కలేదు. అమ్మాయి నన్ను దేకుడు బిది ఎక్కలేదు.
మంచిగా ఇవ్వాలి మరి నువ్వేం మంచిగా ఇస్తున్నావు సమాజానికి భ్రష్టు పట్టిస్తున్నావు నువ్వే డస్ట్ కాదు డస్ట్ కాదు భ్రష్టు పట్టిస్తున్నావు అన్న డస్ట్ పట్టింది ఇప్పుడు హైదరాబాద్లో రూల మీద పోతే దుమ్మనే మీద పడుతుంది. మీరు ఇప్పుడు ఆ దుమ్ము మీద పడకుండా నువ్వు మాస్కా అందరికి నువ్వు మాస్క్ పెట్టుకోకుండా సరే, మేకప్ వేసుకోకుండా సరే, అదే నీ ముఖం మీద పడితే తెల్ల ఉంటుంది. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. నిజమా? ఇప్పుడే 2 crores బెంగళూరు ఆయన కొనిచ్చినాడు. ఎందుకంటే ఆయన మొన్న 2 crores ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు? 5 సున్నాలు. కళ్ళజోడు తీసేయండి, పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారు. మేము రిచ్ పీపుల్స్ కాము, ఓల్డ్ పీపుల్స్, మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడు నువ్వు ట్రెండ్స్కి పోయినావా? ట్రెండ్స్ తెలుసు, ట్రెండ్ షాపింగ్ మాల్. షాపింగ్ మాల్ నారాయణకేట్లు ఉంటుంది ఒకటి పెద్దది. నువ్వు బ్రాండెడ్ బట్టలు వేస్తావా అసలు? బ్రాండెడ్ బట్టలా? నేను బ్రాండెడ్ బట్టలు వేయ. అయ్యో కదా, మేము కావాల్సిన వాళ్ళం కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళం. ఒక్కడు కొడితే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి బూతులు మాట్లాడితే. సరే, మేము రిచ్ పీపుల్స్ కాము, ఓల్డ్ పీపుల్స్, మిడిల్ క్లాస్ వాళ్ళం. ఎందుకు ఇట్లా నీకు ఏమైనా రోగమా ఈ బూతులు మాట్లాడము, ఒకరిని తిట్టడము, 10 మందిని కించపరచడం? ఇంటర్వ్యూ అంటే మంచిగా ఇవ్వాలి. మంచిగా ఇవ్వాలి మరి నువ్వేం మంచిగా ఇస్తున్నావు సమాజానికి? భ్రష్టు పట్టిస్తున్నావు నువ్వే. డస్ట్ కాదు డస్ట్ కాదు భ్రష్టు పట్టిస్తున్నావు అన్న. డస్ట్ పట్టింది ఇప్పుడు హైదరాబాద్లో రూల మీద పోతే దుమ్మనే మీద పడుతుంది. మీరు ఇప్పుడు ఆ దుమ్ము మీద పడకుండా నువ్వు మాస్కా అందరికి? నువ్వు మాస్క్ పెట్టుకోకుండా సరే, మేకప్ వేసుకోకుండా సరే, అదే నీ ముఖం మీద పడితే తెల్ల ఉంటావు. అది చెప్తున్నా. నవ్వుడు కాదు ఇంటర్వ్యూ అంటే. చింటు మాటలు కొత్త పెద్ద ఇంటర్వ్యూ చేయాలంటే చాలా కెపాసిటీ ఉండాలి. ఓకే, ఎందుకు ఊరికే ఇన్స్టాగ్రామ్ లో స్పందన 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 అని అంతగానో స్పందిస్తున్నావు? నేను లవ్ చేస్తున్నా అమ్మాయి నన్ను దేకుడు బిది ఎక్కలేదు. ఇది ఫ్యాక్ట్. అసలు ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్యాక్ట్. ఇప్పుడు చెప్పు. రియల్ గా చెప్తున్నా, ఓన్ డైలాగ్. స్పందన లవ్ చేస్తున్నా కానీ అమ్మాయి నన్ను దేకుడు బిది ఎక్కలేదు. నా మెసేజ్ చూడదు, మెసేజ్ చేసినా కానీ చూడదు. ఒక అమ్మాయి మరి నిన్ను నీ మెసేజ్ చూడకపోయినా, నీ గురించి మాట్లాడకపోయినా, నువ్వు ఆమె నా లవర్ అని చెప్పుకొని 10 మందికి తిరుగుడు ఎంతవరకు కరెక్ట్? నా కరెక్ట్. 10 మంది గురించి మనకు అనవసరం. ఇప్పుడే 2 crores బెంగళూరు ఆయన కొనిచ్చినాడు. ఎందుకంటే ఆయన మొన్న 2 crores ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు? 5 సున్నాలు. గుడ్డోడు వచ్చిండు ఇప్పుడే. గుడ్డోడు కాదు, ఇవి 8 బర్డ్స్ వంట వచ్చినాయి తెలుసా? ఫ్రీగా వచ్చినాయి అట 8 బర్డ్స్. 8 బర్డ్స్ 2 crores అవి ఒంటి వచ్చినాయి. ఏవయ్యా తెలుసా? ఇయర్ బడ్స్ ఏవి? 8 బర్డ్స్ బండిలు ఉన్నాయి. ఏ కంపెనీ? ఒయోటో. తెలుసా మీకు? అవన్నీ ఏం తెలియదు. ఇంటర్వ్యూ చేస్తారు, ఏమి ఇస్తారేమో తెలియదు మనుషులకు. స్పందన అనేది తీయాలి, స్పందించడం నేర్చుకొని చేయరా సమాజంకి. ఏమి ఎందుకు ఇక చెప్పు సరే చెప్పు. నువ్వు ఇంతవరకు మెసేజ్ పెట్టినావు కదా, ఒక్కసారి కూడా నేను దేకలే కదా. మెసేజ్ చూడలేదు. అదే చూడలేదంటే దేకలేదని అర్థం. ఇక దేకలేదు అంటే ఆ దేకుడు వేడు, మెసేజ్ చూస్తుంది. ఆమెకు వేరే వేరే ఇప్పుడు చదువుకునే ప్రాబ్లమ్స్, సమ్మర్, ఇవి అవి ఉంటాయి. ఏ ప్రాబ్లం లేకుండా, పని పాట లేకుండా, పేరెంట్స్ తెచ్చి పెడితే తినుకుంటా, వాళ్ళ మీద బతుక్కుంటా, ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటా ఉన్నదంటే ఒక చింటు మోడల్. చింటు మోడల్ అంటే ఇప్పుడు నార్మల్ వ్యక్తి కాదు. నార్మల్ వ్యక్తి కాదు, నౌ హీ ఈజ్ సెలబ్రిటీ. మీకు తెలియాలి, అది నా గురించి తెలియాలని చెప్తున్నా. ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నా. చింటు మోడల్ అంటే ఎట్లాంటోడు ప్రపంచానికి. నా వీడియోలు పాకిస్తాన్ బార్డర్ దాకా పోతున్నాయి. నా వీడియోలు ఏడుంటది పాకిస్తాన్ బార్డర్? ఏడుంటాయి, మన పక్క దేశం పాకిస్తాన్, పక్క దేశమే మన కాశ్మీర్ అట్లాంటి. వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇక అలా తెలుగు రాదు అయినా కానీ లైక్ కొడుతున్నాడు, ఫాలో కొడుతున్నాడు, కామెంట్ పెడుతున్నాడు సూపర్ సార్ అని. సారా? మరి సారే అంటారు కాశ్మీర్ వాళ్ళు. తెలీదు మీకు? రాజస్థాన్ వాళ్ళకి చూస్తున్నాను నా వీడియోలు తెలుసా? ఇక్కడ నుంచి చైనా వాళ్ళు చూస్తలేరా? చైనా వాళ్ళు పోతున్నాయి కానీ వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసుకున్నా. ఎందుకంటే చైనాలో కరోనా ఉంది. ఇప్పుడు ఫోన్లకి కరోనా సోన్ పెట్టుకున్నా బాధ. ఫోన్లకి వస్తుందా కరోనా? కరోనా రాదా? ఓ జాగ్రత్తగా ఉండే ఫోన్ బ్లాక్ చేసి వాడేసిన అకౌంట్ మొత్తం. ఆ దేశంనే ఓల్డ్ ఫోన్ చేసినా రావు నాకు. అమెరికా, జపాన్, వేరే దేశాలు. యువశేఖర్ కొడంగల్తో కాల్ మాట్లాడినావు కదా, ఏమన్నాడు? ఫోన్ అరే దారా వీడియో కాల్ మాట్లాడమని అన్నాడు. సరే అని అన్నా. నేను నీతో మాట్లాడను బచ్చాను అని చెప్పి కథం కట్ చేసిండు. అంటే నీ వీడియో కాల్ అయినా తిడతానని భయం. తిడతావని కడ కూడా లేదు. ఆయన ఒక్క గుద్దు గుత్తే అడవి పడతాడు. కానీ ఆయన కొడతాడట. కొట్లాటకు కండ బలం ఇవి ఏం లేవు, బుద్ధి ఉంటే చాలు. వాడు కట్టె పట్టుకుని బుద్ధి లేని బుద్ధి గురించి మాట్లాడాలి. అడు కట్టె పట్టుకోలేకపోతే రావుతాడు కొట్టాలి. నువ్వు ఆయన ఆడొస్తే నువ్వు ఇగల్లో పోయి దాక్కుంటా పడక. అవ్వలు నేను నయ్యాతే మేడం నయాతే क्या मेरा हिंदी నాకు थोड़ा थोड़ा आता है
ఎక్కువ मेरे को भी రాదు थोड़ा थोड़ा आता। బోల్ क्या बोलना? నై బోల్ రే क्या बोलना बोलो? జానమీర్ జీని हाँ జానమీర్ జీని తెలుసా సింధుబాద్ కుషి టీవీలో బొమ్మలు చెప్తున్నా నేను జానమీర్ జీని తెలిస్తే చెప్పండి కుషి టీవీ చూస్తారా చిన్న ఉన్నప్పుడు చూడాలి కార్టూన్స్ తెలుసా నేను ఇక్కడ చిన్నపిల్లని కదా అందుకే నేను చూసుకున్నాను ఖుషి టీవీ అయితే చూడాలి చూస్తే బొమ్మలు అలా అర్థమవుతాయి ఆ, బొమ్మలు మన పక్కకు ఉన్నోళ్ళే మన కత్తితో కూర్చుతారు బొమ్మలు అలా అట్లా మీరు బి అనుకోవాలి బొమ్మలు ఏమంటారు ఇంగ్లీష్లో? కార్టూన్స్ స్పెల్లింగ్ చెప్పవా? కార్టూన్ చూస్తా కానీ కార్టూన్ స్పెల్లింగ్ యాడున్నా ఇంకా టీవీలో నువ్వు నువ్వు టీవీలో నెంకినవా లేకపోతే ఎడ నెంకినవా నేను అడగలే. కార్టూన్ స్పెల్లింగ్ చెప్పు అని అడిగిన. KUSHI కార్టూన్ కాటన్ కార్టూన్ కటన్ పేరు అంటే తెలియదు ఏంటిది? మనకు. కార్టూన్ కాటన్ కటన్ అంటే ఏంటిది? కార్టూన్ అంటే బట్ట కాటన్ బట్ట కార్టూన్ అంటే కట్ చేసి కత్తెర సీజర్ సీజర్ అంటారు మరి దాన్ని. కట్ చేసేది అంటారుగా కార్టూన్ అట్లా అంటారు ఆంధ్ర మీకు తెలియదు ఇప్పుడు కటన్ అంటే కటన్. మనం కుక్క వస్తే అడి అంటాం ఆంధ్రోలు ఏమంటారు కటే కటే అంటారు ఆంధ్రోలు ఆ? ఆంధ్రోలు ఏమంటారు? కటే కటే అంటారు మీకు తెలియదు మీ ఆంధ్రాలో అలానే అంటారా? మా ఇంటి ఆయన కూడా పక్కకు తెలియదు మరి ఆయన ఆంధ్ర ఆంధ్రనే. ఆయన వేరా మా నువ్వు ఇంటి వేరా? పక్కకు ఆంధ్ర వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు కటే కటే అంటారు కుక్క వస్తే ఓకే. కటే కటే కాదురా భయ్ కుక్క అడి అడి అనాల అంట ఉమ్. వాళ్ళదే భాష మనదే చింటు మడలు వస్తే చింటు మడలు ఏమైనా వెళ్ళగొట్టాలి? చింటు మాట వస్తే ఎలగొట్టుడు ఉండదు ఇంట్లో కూర్చోబెడతారు సన్మానం సత్కారం చేయాలి. కూర్చోబెట్టి కాలు బాలే కడుగుతారు అన్నం పెడతారు తినాలి ఛీ, అబ్బా. ఏ, చెప్తే కొంచెం నమ్మేటట్టు ఉండాలి. ఏంది చింటు మోడల్? మనం ఇప్పుడు ఇంట్లో పోతామా పోగానే కాళ్ళకి నీళ్ళు ఇస్తారు నువ్వు ఏమైనా అనుకో ఈ పొజిషన్లో మా తమ్ముడు ఉండి ఇట్లా మాట్లాడితే మాత్రం ఒక్కటి కొట్టేదాన్ని పక్క నేను. నువ్వు కొడతావు కానీ బయట నీకు ఎంతో కొడతారు తెలుసుగా నిన్ను కొడతానా? మంచి పని చేసిన ఒక్క ఈ నాటికన్నా దిమాక్ వస్తుందని అంటారు నన్ను. చింటు మాట అంటే ఇప్పుడు నార్మల్ వ్యక్తి కాదని మీకు చాలా సార్లు చెప్పిన ఒక సెలబ్రిటీ లెక్క ఒక సెలబ్రిటీ లెక్క. సెలబ్రిటీ అట్లా సెలబ్రిటీ లెక్క. సెలబ్రిటీ స్పెల్లింగ్ చెప్పు. సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ స్పెల్లింగ్ అంటే నాకేమొస్తుంది సెలబ్రిటీ అంటే ఏం చెప్పా నువ్వు మోడల్ అంటావు మోడల్ స్పెల్లింగ్ తెలియదు. సెలబ్రిటీ అంటావు సెలబ్రిటీ స్పెల్లింగ్ తెలియదు. ఎంఓడి ఇవాళ మోడల్ ఇప్పుడు సెలబ్రిటీ చెప్పు మరి. సెలబ్రిటీ నేను చెప్పా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయనకు రాదు కాబట్టి అని చెప్పాడు. వస్తే ఎన్ని పెద్ద పెద్ద వస్తాయి కానీ నేను చెప్పా. ఓకే. సో చాలా మంది అక్క ఒక్కసారి రాజు డేంజర్ ని చింటూ మోడల్ ని లైవ్ లో కాల్ వినాలనుకుంటున్నాను కాల్ అన్నారు. చేయి కాంటే నా నెంబర్ ఇస్తా. హలో నమస్తే అక్క, తిన్నావా అక్క? నమస్తే నమస్తే ఎట్లున్నావు? బాగున్నా అక్క, మొత్తం ఫోన్ చేస్తున్నాడు అక్క. జర కొంచెం ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నా కానీ ఇగో చింటూ మోడల్ వచ్చిండు ఇంటర్వ్యూలు ఉన్నాడు. ఆ చింటూ మోడల్ నీకు పెద్ద ఫ్యాన్ అట. ఏమంటారు రాజు డేంజర్లో నీకు ఏమి ఇష్టం అంటే ఆయన బాడీ ఇష్టం అని చెప్పిండు పోయినసారి. ఆయన కట్అవుట్ ఇష్టం అట నీది. నువ్వు అటు నా క్వశ్చన్ అడగండి అక్క. ఏమో మరి నేను అడగకముందే చెప్పిండు. ఏమన్నా అంటే చాలు రాజు డేంజర్ అంటాడు. ఇగో మాట్లాడు ఒకసారి. హలో చెప్పా. తిన్నావా? తిన్నా తిన్నా. సమయక్క ఏమంటది నీ గురించి అడుగుతున్నది నీ గురించి నేను తప్పుగా చెప్తాను. ఎప్పుడన్నా కలెక్టే చెప్పేస్తా రాజు డేంజర్ అన్న అంటే తెలుసుగా. సౌమ్యక్కకి ఇవ్వాలి. సౌమ్యక్క కాదు ఇప్పుడు చింటూ మోడలే మాట్లాడాలి నీతో. మనం ఇద్దరమే మాట్లాడదాం. ఆమె ఏం మాట్లాడుతుంది ఫోన్ చూస్తుంది ఆమె. వీడియో తీస్తుందా? లైవ్ లో ఉన్నాం రాజు డేంజర్ అన్న. వీడియో తీస్తున్నది అన్న లైవ్ లో ఉన్నామన్నా మనం. చెప్పక్క. అయ్యో చింటూ మోడల్ మాట్లాడతారంట అంటే ఫోన్ కలిపిన ఆయన నీకు పెద్ద ఫ్యాన్ అట. మరి ఓ 2 డైలాగులు చెప్తాడేమో అని వ్యూవర్స్ అందరు అడిగారు. ఆల్రెడీ చెప్పా కదా అక్క. అడు కొడంగల్ శేఖర్ గాడు సంతోషాన ఫోన్ చేసిండు మాట్లాడంటే కట్ చేసిండు భయపడ్డాడు. ఇంటర్వ్యూ అంటే ఎట్లా చింటూ మోడల్ కొత్తపేటతో చాలా డేంజర్ ఉంటుంది కదా. నేను ఆపిస్తా 10 సేర్లు నువ్వు 10 సేర్ల నీళ్ళు దాపి నేను 3 సేర్ల నీళ్ళు దాపుతా అంతే. ఆయన గురించి అని ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వు. సో ప్రపోజ్ చేయి రాజు డేంజర్. ఏం చేద్దాం అంటావు? రాజు డేంజర్ ని లైవ్ లో నువ్వు ప్రపోజ్ చేస్తే వినాలనుకుంటారంట కామెంట్ పెట్టి. లేదా రాడు మళ్ళా ఇగో లైవ్ లో ఉన్నారు. ఒకటే విషయం చెప్తాను అపోజిట్ రమ్మన్. వాడు రాడే ఆడు మన చేతిలో దెబ్బలు తినేటోడే కానీ వాడు మన దగ్గర రాడు. మన దగ్గర పోయినా కానీ ఆడు ఉండడు. ఆడవటం లేక మరి టోల్ ఎందుకు కొట్టాలి వీడియోలు తీయాలి. మూల కూర్చోమని మూల కూర్చొని దుప్పటేసుకొని మూల కూర్చొని వండుకుంటాడు. మన జోలికి వస్తాడా?
లైవ్ ఉన్నా కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నా. నేను బి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకొచ్చిన లైవ్లో ఉన్నాను, లేకపోతే ఇచ్చి వాడేసేటోని. అదే లైవ్ ఉన్నాం కాబట్టి నాకు కూడా అది వెనక జరుగుతున్నా మళ్ళీ సమ్య ఫీల్ అవుతుంది. అవును అక్క ఫీల్ అవుతుంది. మొన్న ఒక్క డైలాగ్ కొడితేనే తమ్మి వద్దు అని అట్లా కింద మీద ఒక విషయము ఆయనకి టార్గెట్ చేయదు కాబట్టి వాడు వెనక మాట్లాడుతున్నాడు. అడు బీర్ తాగచ్చు మనం కొడితే మనం కళ్ళు తాగచ్చు అని కొట్టాలి అంతే. ఆయనకి నా కళ్ళు గిల్లు కుదిపినాయి గాంధీగా పోతాడు. సరే రాజు యూనివర్సిటీలో కొట్టాలి చక్క అవుతాడు అని. నిన్న ఆనే ఉన్నా నాకు అనిపించలేదు. పక్కగా ఉన్నా నిన్నమ్మన్నా. రాజన్న నీ కోసం ఆయన ఏరైనా అవుతారంట సొరైనా అవుతారంట. ఇగో ఏం లేదే అని యూశేఖర్ కానీ ఏదైనా ఒక చేద్దాం. ఆడు మన జోలికి రాకుండా మనం ఆన్ జాలికి పోకుండా చేసేద్దాం. ఇక ఇంటర్వ్యూలో వాళ్ళకి ఇస్తున్నా, మన యాంకర్ మేడంకి ఇస్తున్నా. కాదు ఫస్ట్ లైవ్ లో ప్రపోజ్ చేయనని అందరు అడుగుతారు. ఇష్టం కదా నువ్వు అంటే. రాజు డేంజర్ ఇష్టం అని చెప్పిన ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయమని అడుగుతున్నారు. ప్రపోజ్ చేయమంటారు వీళ్ళు. ప్రపోజ్ అంటే ఏంది? ఎక్స్ప్రెస్ ప్రపోజ్ అంటే తెలుసా? చెప్పు. అంటే రాజు డేంజర్ ఐ లవ్ యూ అని ఇట్లా చెప్పాలంట. చెప్తారు వాళ్ళ మొగలకు ఏం మాట్లాడతారు అన్నావు నువ్వు ఇప్పుడే ఫ్యాన్ అన్నావు. ఫ్యాన్ కి చెప్పరు అన్న. అన్న కాదు ఫేమస్ దానికి మనం వాడుకుంటున్నారు అన్న. రాజన్న సరే అన్న అన్న ఓ డైలాగ్ చెప్పన్నా. నీ ఫ్యాన్స్ అందరు వెయిటింగ్. కింద మీద ఓపో రాజు డేంజర్ తోపు. తెలుసు కదా రాజు డేంజర్ జోలికి వస్తే చింటూ మాడలు కొత్తపేట వస్తాడు. సరే నేను రాజన్న అడుగుతున్నా మా అన్న ఇక్కడికి పోనీ. రాజన్న ఓ డైలాగ్ చెప్పవా? మీ చింటూ మోడల్ నీ మీద కింద మీద ఓపు మా రాజన్న తోపు అని చెప్పిండు. ఆయన మీద నువ్వు ఒక డైలాగ్ చెప్పవా? అరే వస్తారేమో నా ఫాలోవర్స్ గల్లరాకని దమాది గుజ్జినా డైరెక్ట్ గాంధీకేరా. తెలుసుగా రాజు లేదు స్మైల్ వస్తా బేల్ చేయాలంటారా బాబు. బాబు వస్తే జైలు లేకుండా బెయిల్ రా బాబు. థ్యాంక్ యూ. ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 చెప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మే, జూన్, జూలై, అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్. ఫిబ్రవరి 14 స్పెషల్ లవ్ల డే. సూర్యగ్రహణం ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది? అది పొద్దుగాల నైట్ పోతుంది. ఈ నైట్ ఉంటే పొద్దుగాల పోతుంది. మూన్ స్పెల్లింగ్ చెప్పు. MUN మూన్. MUN మూన్. అవునా నిజమా? వాటర్ స్పెల్లింగ్ చెప్పు. వాటర్ WATER వాటర్. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇండియా అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి? టూరిజం. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. వచ్చినప్పటి నుంచి నోరు ఊకోదు, ఏం ఊకోదు, లొడా 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 వాగుతూనే ఉంటాడు. ఆ పక్కన వాళ్ళకి ఇరిటేషన్ తెప్పిస్తాడు, ఆయన ఇరిటేట్ మాత్రం కాడు. పక్కన వాళ్ళకే వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఆయనతో మాట్లాడితే. ఆయననే చింటూ మోడల్ అనమాట. చింటూ మోడల్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా వీడియో ఎండ్ చేద్దాం. ఇక నాకు అసలు ఓపిక లేదు, నశించిపోయింది నేను చెప్పే క్వశ్చన్లకి. చెప్పు. సో మనకి ఎన్ని నెలలు ఉంటాయి? మంత్స్ ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 చెప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. మళ్ళీ ఒకసారి చెప్పా లెక్క పెట్టుకో. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. మళ్ళీ రీకనెక్టింగ్ 13 వచ్చినాయి నాకైతే. మరి రీకనెక్టింగ్. ఓకే. సో ఇప్పుడు నువ్వు నాకు ఇంతకుముందు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది క్లారిటీ ఇవ్వలేవు. సూర్యగ్రహణం ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది? అది పొద్దుగాల నైట్ పోతుంది. ఈ నైట్ ఉంటే పొద్దుగాల పోతుంది. మూన్ తెలుసా? మూన్ తెలుసు. ఏంటి? చందమామ. మూన్ స్పెల్లింగ్ చెప్పు. MUN మూన్. MUN మూన్. మోస్ట్? MOST మోస్ట్. మస్ట్? MAST మస్ట్. MAST మస్ట్. ఓకే. డోర్ స్పెల్లింగ్ చెప్పవా? DOOR డోర్. నేను కొన్ని స్పెల్లింగ్లు అడగమని నాకు కామెంట్లో పెట్టారు. ఆ స్పెల్లింగ్లు అడిగి ఎండ్ చేస్తాను నేను. చెప్పు. ఫ్లవర్ స్పెల్లింగ్ అడిగారు. ఫ్లవర్ మనకు నచ్చేది. ఫ్లవర్ కాదు ఫ్లవర్. ఫ్లవర్ అది పువ్వు మనకు నచ్చేది. ఎందుకు అమ్మాయిల ప్రపోజ్ చేయని పోతే అయితే ఫస్ట్ స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ నేను చెప్పా, నాకు వచ్చినవి చెప్పా. ఆయనకు రాదు. అది రోజ్. ROO రోజ్. ROO రోజ్. ఓకే. నీ ఫేవరెట్ పర్సన్ ఎవరు అమ్మాయిలా? అమ్మాయిలు అంటే అందరు ఫేవరెట్ పర్సన్లు. అమ్మాయి ఇంతమంది అమ్మాయిలు ఉంటారు కదా భూమి మీద, చాలా పేర్లు ఉంటాయి కదా. నీకు ఇష్టమైన పేరు ఏది? నాకు ఇష్టమైన పేరు అంజు. అబ్బాయా అమ్మాయా?
హీరోయిన్ దివ్యాంక కౌశిక్ తెలుసా? తెలియదు. ఊరికే ఫోన్లు చూస్తే ఏం తెలుసు? హీరోయిన్ల గురించి, హీరో వాళ్ళ గురించి చూసుకోవాలి. నీకేం తెలుసు? నాకు హీరో గురించి తెలుసు. హీరో గురించి తెలుసు అంటే నేను ఇప్పుడు ఎండి చేద్దాం అనుకున్నా, కానీ నాకు కావాలని చెప్పి. సరే, ప్రభాస్ ఫస్ట్ మూవీ ఇప్పుడు ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? ఫస్ట్ మూవీ ఏది? ఫస్ట్ మూవీ ఈశ్వర్. వర్షం తర్వాత ఏ ఇయర్ లో వచ్చింది ఈశ్వర్ మూవీ? ఈశ్వర్ మూవీ ఇయర్ లో తెలియదు, ఫస్ట్ మూవీ తెలుసు. ఇష్టమైన హీరోల గురించి తెలుసుకోకపోతే ఎందుకున్నావు మరి నువ్వు? అంటే సంవత్సరం తెలియదు, ఎందుకంటే అప్పుడు నేను ఉట్లేను. చిన్న అక్టోబర్ 23 తెలుసు. అప్పుడు మనకి దసరా బి ఉంటది. ఎప్పుడు దసరా? దసరా ఉంటది అప్పుడు. బతుకమ్మ ఎప్పుడు? బతుకమ్మ పండుగ ఒక్కోసారి సెప్టెంబర్ వస్తుంది, ఒక్కోసారి నవంబర్ రబీ వస్తుంది. నవంబర్ కూడా వస్తుంది, ఒక్కోసారి అక్టోబర్ రబీ వస్తుంది. రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది? రాఖీ పండుగ అక్టోబర్ వస్తుంది, అది ఆగస్టు ఆగస్ట్ వస్తుంది. ఓకే. ఫిబ్రవరిలో ఏది వస్తుంది? ఫిబ్రవరిలో ఏమొస్తుంది? స్పెషల్ ఏంటి ఫిబ్రవరిలో? ఫిబ్రవరిలో స్పెషల్ ఫిబ్రవరి 14 స్పెషల్ లవ్ల డే, లవర్స్ డే. అంతకుమించి నీకేం తెలియదా? ఇంకా శివాజీ ఉంటుంది ఆ రోజు. బ్లాక్ డే ఉంటుంది. బ్లాక్ డే ఎందుకు చెప్పుకుంటాం అది చెప్పు. ఆ రోజు మన సైనికులు చనిపోయినారు. ఎందుకోసమని? మన దేశం కోసం. లవర్స్ డే పక్కన పెట్టు, వేరే చెప్పు. బ్లాక్ డే. జనవరిలో వచ్చే ఫెస్టివల్ ఏది? జనవరి 26 వచ్చే ఫెస్టివల్ నా బర్త్డే, అది నాకు గుర్తుపెట్టుకో. జనవరిలో ఏ పండుగ లేదా? సంక్రాంతి, పతంగులు ఎగిరిస్తాం. ఓకే. మళ్ళీ మోగి వస్తుంది పండుగ. ఏం పండుగ? భోగి. భోగియా? ఓకే ఓకే. అదే మనం మంటలు పెట్టుకొని కాలుస్తాం. కనుమ రోజు ఏం చేస్తారు? భోగి రోజు ఏం చేస్తారు? సంక్రాంతి రోజు ఏం చేస్తారు? సంక్రాంతి రోజు అందరూ పతంగులు ఎగిరేస్తారు. భోగి రోజు ఏం చేస్తారు? ఫిబ్రవరికి అదే 14కి ఏం చేస్తారు? జనవరి 14కు మంటలు పెట్టి కాలుస్తారు ఆకిట్లా. కనుమ రోజు ఏం చేస్తారు? పోలేలు, చెగుళ్ళు అట్లాంటి స్వీట్ వస్తువులు, హాట్ వస్తువులు చేసుకొని తింటారు. సంక్రాంతికి. ఉగాదికి ఏం చేస్తారు? ఉగాది పోలేలు చేసుకుంటారు. సంక్రాంతి కూడా పోలేలు చేస్తారా? ఇష్టం, వాళ్ళ ఇష్టం. కొంతమంది పోలేలు, కొంతమంది చపాతీలు ఇవి అవి చేసుకొని తింటారు. అట్లా ఇంట్లో పోయి చూస్తాం మనం. చూడ, మీ ఇంట్లో నువ్వేం చేసుకుంటావు అని మాత్రం నేను అడిగిన. పక్కన ఇంట్లో తొంగి చూడమని చెప్పలేదు. ఓకే. ఏది ఇంతకుముందు ఎవరో హీరోయిన్ కాల్ చేసిందని చెప్పిన? హీరోయినా? ఈయనకంటే ఎవరో హీరోయిన్ కాల్ చేసిందంట, పాపం వద్దంటే ఒకటే ఫోన్స్ చేస్తుందంట. హీరోయిన్ మస్తు మంది కాల్ చేస్తారు నాకు. ఎవరి పేరు ఎప్పుడు? ఇంతకు ముందు ఉప్పెన మూవీ హీరోయిన్. హీరోయిన్ ఉప్పెన మూవీ హీరోయిన్. మేడం ఏముంటుంది తెలుసా? జూబ్లీస్ ఉంటుంది. రోడ్ నెంబర్ తెలియదు. కలిసినవా? మేడం మనం గలవాలనుకున్నా గలవనియరు. మేడం వాచ్మెన్ ఉంటారు, వాళ్ళు ఎలా కొడుతారు మనల్ని. అపాయింట్మెంట్ తీసుకోవాలి మేడం దగ్గర. 3 నెలల ముందు, 2 నెలల ముందు తీసుకొని పోయి కలవచ్చు. లేదంటే బయట ఏదైనా కలిసింది అనుకో, సినిమా షూటింగ్ లో, అప్పుడు ఫోటోలు దిగి సెకండ్ ఇచ్చి మాట్లాడవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేసినావు, 10 కిలోలట అది వాటర్. 10 లీటర్లు. మరి కిలోలు ఎందుకు చెప్పినావు? బై మిస్టేక్ గా టంగ్ స్లిప్ అయి చెప్పిన. టంగ్ అంటే నోటి మాట. సరే, బాడీ పార్ట్స్ గురించి కొన్ని చెప్పు. ఎంగండి చేద్దామంటారు. చర్మం, బొక్కలు చూపించు. నోజ్, ఐస్ అన్నట్లా. ముక్కు, నోరు, కళ్ళు, చెవులు. ఇంగ్లీష్ లో చెప్పాలి. బాడీ చెప్పా. టంగు, నోస్, చెవి. టంగ్, నోసు, టంగ్, నోసు. పెదవులు చెప్తా. వద్దు, నాకు ఇంగ్లీష్ లోనే కావాలి. పార్ట్స్ ఆఫ్ ది బాడీ. నేను అడిగింది మనకి ఎన్ని బొక్కలు ఉంటాయి? 206. అవన్నీ గురించి చెప్పుకోవాలంటే రేపుగా ఎల్లుండి అవుతాయి. అది చెప్పే అవసరం ఇప్పుడు? మనకి నచ్చినవి చెప్తున్నాం. నేను అడిగింది చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పు అంటున్నావు. ఏంటి ఇంగ్లీష్ లో? నేను చెప్పా. నేనేమంటారు దీన్నా? కండ్రెప్పాలంటారు దీన్ని. ఇంగ్లీష్ లో చెప్పు. ఇంగ్లీష్ లో ఏమై ఐస్ అంటారు కదా. ఐస్ అంటే ఈ కళ్ళు, కన్ను రెప్పల్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? నాకేం తెలుసు. నేను అడిగింది కూడా కన్నులే, కన్ను రెప్పల్ని చెప్పమని అడగాలి. సరే, కన్ను, కన్ను ఇంగ్లీష్ లా. ముక్కు, చెవి ఇంగ్లీష్ లో చెప్పని చెప్పిన. మళ్ళా నాకు కోపం తెప్పియకు. ఇంగ్లీష్ లా చాలా వస్తువులు తెలుసు నాకు. చాలా వస్తువులు. అవునా? టేబుల్ స్పెల్లింగ్ చెప్పు. టేబుల్ స్పెల్లింగ్ అంటే ఇంగ్లీష్ లో నాకు వచ్చినవి తెలుసు. వాటర్ స్పెల్లింగ్ చెప్పు. వాటర్, VAWATER, వాటర్. అన్ని స్పెల్లింగ్ చెప్పు. జ్యూస్, జ్యూస్ నేను తాగా. తెలియదు నాకు తాగా. హెయిర్ స్పెల్లింగ్ చెప్పు. హెయిర్, CUTTING, కటింగ్. కటింగ్, హెయిర్ ఒకటేగా, అది గుర్తుపెట్టుకోండి. ఎంత కోపం వస్తుందంటే నువ్వు ఇట్లా ఆన్సర్లు ఇస్తుంటే. స్పెట్స్ స్పెల్లింగ్ చెప్పు. స్పెట్స్, కళ్ళ జోడు.
కళ్ళద్దాలని పిలువచ్చు, స్పెడ్స్ అని పిలవచ్చా? రాదుగా. ఇప్పుడు షాప్లో పోయి స్పెడ్స్ ఇవ్వంటే వాడు ఇస్తాడు, కళ్ళద్దాలు అన్నా కానీ ఇస్తాడు. నీ కళ్ళద్దాలంట స్పెడ్స్ ఇవ్వనా? అందుకే నేను ఏ గ్రహాంతర వాసివని అడిగిరు, తప్పులేదు అడగడంలా. గ్రహాంతర వాసి అయినా సరే ఓకే. ఓకే. సో సరే, నీకు ఇంగ్లీష్లో ఏం స్పెల్లింగ్లో వచ్చి చెప్పు, అసలు నాకు అర్థం కాదు. బొచ్చడు వస్తాయి. ఏమో చూడండి, ఒక 10 చెప్పు, ఒక 10 చెప్పు చాలు నాకు. ఈయనకి ఇంగ్లీష్లో కొన్ని స్పెల్లింగ్లు వస్తాయి అంటే ఒక 10 నేను ఏది అడగను స్పెల్లింగ్లో, ఆయననే చెప్తాడు. ఇక చెప్పు, 10 చెప్పు చాలు, నేను కౌంట్ చేసుకుంటా. స్కూల్ స్పెల్లింగ్ SHOOL స్కూల్. SHOOL కాలేజ్. COLLEG కాలేజ్. CYCLE సైకిల్. CYCLE సైకిల్ అన్నస్తే. ఇంకా చెప్పు, 10 అన్నాను, 3 చెప్పినావా? ROOM రూమ్. రూమ్ రూమ్. ఇంకా రింగ్. BAG బ్యాగ్. PEN పెన్. BOOK బుక్. అన్నీ వస్తాయి చెప్పాలంటే. చెప్పు ఇంకా 3. ఇంకా 3 ఏం చెప్పాలి? రింగ్ స్పెల్లింగ్ చెప్పు. RING రింగ్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అని తినా నేను. PHONE పోను. PHOTO ఫోటో. పోను. అంతే. చెప్పాను కదా, ఇంకా చెప్పమన్నా కానీ చెప్తా. చెప్పు, ఇంకొక 5 చెప్పు. ఇంకొక 5 ఏం చెప్పాలి? ఇప్పుడు నేను అడిగినా నీకు తెలియదు కదా ఎట్లా. టంగ్. TANG టంగు. టంగు. లిప్స్. పెదవులు మనకు తెలివై. మనకి ఇంగ్లీష్లో తెలివై. తెలిసిన నేను చెప్తా, తెలివని నేను చెప్పా. వీటిని ఏమంటారు? గోల్డ్ ఇంగ్లీష్లో. కట్టి నెయిల్ కటర్ కట్ చేసుకునేటి ఇవి. నేను నెయిల్స్ కట్ చేసుకునే దాన్ని ఏమంటారా అని అడగలే, వీటిని ఏమంటారు అని మాత్రమే అడిగినా. గోల్డ్ అంటారు దీన్ని. గోర్లు అని తెలుగు, ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో నాకు తెలియదు. నాకు తెలుసు అని చెప్తా, తెలియకపోతే నేను చెప్పా. అది మీ ఇంటర్వ్యూలో కాదు, ఏ ఇంటర్వ్యూలో అయినా హిందీ వచ్చు కదా నీకు? పోనీ హిందీ వచ్చు కదా? హిందీ తోడా కొంచెం వస్తుంది. అసలు నీ గురించి హిందీలో చెప్పు కొంచెం సార్. హిందీలో మేరా చింటూ మోడల్ కొత్తపేట కా చోటా డాన్ ఏ పూరా కొత్తపేట కా నెంబర్ 1 రౌడీ షీటర్ ఏ. రౌడీ షీటర్వా? అట్లా చెప్తున్నా. నువ్వు చెప్పమానుగా హిందీలో నా గురించి కొంచెం అట్లా చెప్పినా. సరే, నువ్వు పుట్టిందేడా? హాస్పిటల్లో. ఇంకేడ పుడతాం మనుషులు? భూమి మీద అనుకున్నాను నేను. భూమి మీద హాస్పిటల్ పుట్టినా. ఆపరేషన్ థియేటర్ రా. ఆపరేషన్ థియేటర్ స్పెల్లింగ్ చెప్పు. థియేటర్లో పోయినా కానీ పైన ఆపరేషన్ థియేటర్ చదువుకుంటే దాన్ని ఆన్నే ఉండలేను. ఇంగ్లీష్లో స్పెల్లింగ్లు వచ్చాను కొన్ని, ఇది రాదా? ఇది రాదు నాకు వచ్చినాయి చెప్తా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇక వీడియో ఎండ్ చేసేద్దాం. ఇదే లాస్ట్ క్వశ్చన్. ఓకే. భారతదేశం తెలుసా? తెలుసు. భారతదేశం గురించి గొప్పగా చెప్పాలి అంటే భారతదేశంలో కొన్ని పాయింట్స్ చెప్తారు. ఆ పాయింట్స్ ఏంటి చెప్పును? మన తెలంగాణలో ఫేమస్ లేకపోతే బయట బీనా? భారతదేశం అందులో ఫేమస్ అయినా చెప్పాలా? ఇండియా అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటి? టూరిజం చేయాలి. గోవా అందరికీ గుర్తొస్తుంది తెలుసా? గోవా పోవాలి, చిన్ను ఉంటుంది, మందు ఉంటుంది, తాగాలి, ఎంజాయ్ చేయాలి. అది గోవా. భారతదేశం గురించి అడిగితే నువ్వు గోవా, చిల్లు ఉంటుంది, మందు ఉంటుంది అని వచ్చి కొడతారు నిన్ను. భారతదేశం గురించి నాకు చెప్పినా నేను చెప్తా. ఇంకా టూరిజం, పెద్ద పెద్ద కొండలు, నదులు, సముద్రాలు, దీవులు అవి ఫేమస్. సప్త సముద్రాలు తెలియదు, నదులు తెలియదు, ఏం తెలియదు, మళ్ళీ అన్నీ చెప్తాడు ఏదో పెద్ద ఉదరించినట్టు అందరినీ. నాకు వస్తే చెప్తా నేను. భారతదేశం అంటే దేనికి ప్రతీకగా చెప్పుకుంటారు? అన్ని దానికి చెప్పుకుంటారు. అన్ని దానికంటే ఒక 5 చెప్పాలా? మనం పుట్టిన భారతదేశంలో రా అని చెప్పుకుంటారు. భూతాలకి ముద్దిస్తారు, కిస్ పెడతారు, అట్లా. ఓకే, మా తెలుగు తల్లికి వచ్చా? మా తెలుగు తల్లికి వస్తాయి కానీ నువ్వు మర్చిపోయినా. ఎప్పుడో చదువుకుని ఇప్పుడు గుర్తుంటాయా? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏం పని చేసినావు గుర్తుంటాయి నీకు? ఉండేవి. మర్చిపోతాం. మనం ఎదుగుతున్నాం కాబట్టి చిన్న జ్ఞాపకాలన్నీ. అశోక చక్రంలో ఎన్ని గీతలు? 7 గీతలు ఉంటాయి అశోక చక్రంలో. దండం నీకైతే. ఛీ, నేను ఇక అడగను. ఇక ఇజ్జత్ తీసుకున్నట్టుంది నన్ను అడిగి అన్ని క్వశ్చన్లు. మళ్ళీ వస్తాయి అంటాడు, అడుగుమంటాడు. అడిగితే మాత్రం అన్ని తిక్క ఆన్సర్లు ఉంటాయి.
సో ఇంటర్వ్యూ ఆయన కించపరచాలని కాదు, లేకపోతే ఇంకేదో కాదు. అందరు చాలా మంది ఇంటర్వ్యూ పార్ట్ 2 అడిగారు, కొన్ని కామెంట్స్ పెట్టారు, ఆ కామెంట్స్ అడగండి అని చెప్పారు. అందుకోసమనే మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచిన, అంతే. సో ఇంటర్వ్యూ మోడల్ కొత్త పేరుతో ఇంటర్వ్యూ చేయాలంటే కెపాసిటీ ఉండాలి. అట్లే E960 ఫాలో కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మీ ఫాలో కొట్టండి, ఎంకరేజ్మెంట్ చేయండి. వీళ్ళ ఛానల్ హై లెవెల్ తీసుకోదాం. సో అట్లా ఏం మాట్లాడకపోయినా కూడా ఒకటే మాట్లాడతారు అనమాట. సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఆబ్వియస్లీ మీరు అడుగుమన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అడిగానని అనుకుంటున్నాను. సో అందరూ కూడా కాస్త ఈ వీడియో చూసే ముందు నిపుణుల పర్యవేక్షణలో జరిగిందన్నట్టు కొంచెం నవ్వితే, లేకపోతే ఒకటేసారి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఉంటే నా వీడియోలు చూడకుండా నవ్వుతారు, మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే. ఆయన పెద్ద కామెడియన్ అనమాట. కామెడియన్ స్పెల్లింగ్ కూడా తెలియదు మళ్ళీ ఆయనకి. సో అదనమాట. సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఇంటర్వ్యూలో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట అయితే వాళ్ళ కొట్టేసేయండి. తెలుసు కానీ మీ చింటి మోడల్ కొత్తపేట్. మళ్ళీ కలుద్దాం. లైక్ స్పెల్లింగ్ చెప్పు. లైక్ సబ్స్క్రైబ్ నాకు సబ్స్క్రైబ్ రూపాయలు లేరు కాబట్టి నేను చెప్పా. షేర్ షేర్ నేను ఎందుకంటే వీడియోలు షేర్ చేసుకొని డౌన్లోడ్ చేస్తా కాబట్టి అట్లా స్పెల్లింగ్ తెలుసు అనమాట ఆయనకి. అదనమాట జరిగింది. సో ఇంటర్వ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, అయితే కాదు. ఈయన మాత్రం కావాలని చెప్పిండని అనుకోకూరి, ఆయనకు అసలు ఏమీ తెలియదు నిజంగానే. నాకు మొన్న అసలు అర్థమే కాలేదు, కావాలని చెప్తుండేమో అనుకున్నా. సో ఈ ఇంటర్వ్యూలో నేను కొన్ని అడిగినప్పుడు తెలిసింది ఏంటంటే నాకు నిజంగానే అన్ని స్పెల్లింగ్లు తెలియదు, అసలు అన్నిటి గురించి తెలియదు, కొన్నిటి గురించి మాత్రమే తెలుసు. చదువుకున్నాడు అనమాట. కొంతమందికి ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మైండ్ గ్రోత్ సీట్ అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ ఈయన మాత్రం తగ్గుతూ ఉందన్నమాట. ఏజ్ పెరుగుతున్న కొద్దీ కిడ్ అయిపోతున్నాడు. సో ఇదనమాట. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.